కాబట్టి నీ మాట తీరు, నీ స్వభావము, నీ ఆలోచన విధానము జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో అంత గొప్పగా దేవుడే హెచ్చించి వాడుకుంటాడు. లేదా చాలామంది ఎంతో చేయాలని ఇంతే చేసి కూర్చున్నారు. మన బ్రతుకు కూడా ఇంతకే ముగిసిపోతుంది. లేదంటే అలా జరగకూడదు. మనలో సామర్థ్యత లేకపోయినా దేవుని నుండి వచ్చు ప్రతి దానిని మనం నేర్చుకునే స్వభావం గలవారమైతే, ప్రతిరోజు నేర్చుకుని మార్చుకునే మిమ్మల్ని దేవుడు అనేక విధములుగా ఆశీర్వదించి దీవిస్తాడు. మీకు మాట చెప్పునా, ఇన్నాళ్ళు మీరు ఆశీర్వాదములు దీవెనల కొరకే భక్తి చేసి ఉంటారు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ ముందుకు ఒక మాట మోసుకొచ్చేటట్లు నాకు సహాయం చేశాడు. ఇక మీదట మీరు ఆశీర్వాదములు దీవెనల వెంట పరిగెత్తకండి. ఆశీర్వాదములు దీవెనల కొరకు మందిరానికి రాకండి. ఆశీర్వాదములు దీవెనల కొరకు మందిరానికి రావడం కాదు, మనమే ఆశీర్వాదంగా మారిపోవాలని మందిరానికి రావాలి. ఆశీర్వాదాలు దీవెనల వెంట మనం పరిగెత్తడం కాదు, అవే మన వెంట పరిగెత్తుకొచ్చేటట్లు మనం దేవుని నియమం వెంట పరిగెత్తాలి. ఆమేన్. భక్తుడు అన్నాడు, కృపాక్షేమములు నా వెంట వచ్చును. మనమేమో వాటి వెంట పరిగెడుతున్నాం. లేదు, అవే మన వెంట రావాలి. కాలం మనల్ని పరీక్షిస్తుంది, దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. కొన్నిసార్లు సాతాను మనల్ని శోధిస్తాడు. వాటన్నిటినీ గెలిచే సాధనం శిష్యత్వం. అందుకే యేసయ్య అన్నారు, విశ్వాసులను తయారు చేయుడి అనలేదు, శిష్యులను అన్నాడు. ప్రధానమైన ఆజ్ఞ శిష్యులను తయారు చేయాలి అని. ప్రధానమైన ఆజ్ఞ శిష్యులను తయారు చేయాలి. మరి మీలో చాలామంది మందిరానికి వస్తున్నారు, వెళ్తున్నారు, ఎన్నో మేలులు పొందుతున్నారు, ఆత్మదేవుని సహాయం పొందుతున్నారు, ఎన్నో అద్భుతాలను పొందుతున్నారు, దేవుని కృపా కనికరం పొందుతున్నారు. కానీ విశ్వాసుల్లాగే మిగిలిపోతే పరిశుద్ధాత్మ దేవుడు సంతోషించడు. పరిశుద్ధాత్మునికి ఏం కావాలి? మీరు శిష్యులు అవ్వడం ఆయనకి ఇష్టం. మనం శిష్యులం ఎలా అవుతాం? ఆయనకు నచ్చిందేదో దాన్ని చేయడానికి నీకు నచ్చింది కూడా పక్కన పెట్టగలిగే మొదటి లక్షణం నీకు వస్తే నువ్వు ఆయన శిష్యుడు అవుతావు. గట్టిగా పిల్లులలాగా కాదు, యూదా స్తుతి గోత్రపు సింహపు పిల్లలలాగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు తెలుసా, స్తుతించడానికి సిగ్గుపడేవారు దేవుని కొరకు నిలబడేవారు ఎప్పటికి అవ్వలేరు. స్తుతించడానికి ఎప్పుడు సిగ్గుపడకండి. సాతాను సిగ్గుపడాలి మీరు స్తుతిస్తే, సాతాను భయపడాలి సంఘం స్తుతిస్తే. ఆమేన్. చాలా సభల్లో నేను ఈ మాట చెప్పాను. సంఘము సంతోషంగా స్తుతించాలి, ఇష్టంగా స్తుతించాలి, అప్పుడు సాతానుకు భయం కలగాలి. మీకు తెలుసా, దేవుని వాక్యము మీకు అర్థమవుతున్నా కొలది మీరు స్తోత్రం చేయాలి. దేవుని వాక్యం మీకు అర్థమవుతున్నా కొలది మీరు దేవుని గణపరచాలి. మీరు ఎంతగా దేవుని హెచ్చిస్తారో, మీరు ఎంతగా దేవుని గణపరుస్తారో అంతగా సాతాను మీకు భయపడాలి. ఆమేనండి. మీకు విషయం చెప్పనా, ఏదైనా నెరవేరవలసిన మాటలు మీరు వింటే, ఒకరు మీరు చెప్పక్కర్లేకుండానే మీరే దేవుని సన్నిధిలో పలకాల్సిన మాట ఏమిటి? నెరవేరాల్సిన మాట కాబట్టి ఆమేన్ అని పలికి తీరాలి. పెద్దలు ఒక మాట అన్నారండి, మనిషికో మాట గొడ్డుకో. మీకు కూడా తెలుసా ఆ మాట, కాబట్టి నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. ఇప్పటి నుండి వాక్యం అర్థమవుతున్న కొలది మనసార దేవుణ్ణి స్తోత్రం చేయండి. నేను ఇంకా వాక్యం చెప్పడం ప్రారంభించలేదు. ఏ రైతు అయినా సరే విత్తనాలు వేసే ముందు ఏం చేస్తాడు? దున్నుతాడు కదా. ముందు దేవుని నియమం మీకు అర్థమయ్యేటట్లు చెబుతున్నాను. ముందు దేవుని మనస్సు మీకు అర్థమయ్యేటట్లు చెబుతున్నాను. దేవుని ఆలోచన విధానం మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాను. ఆ తర్వాత దేవుడు మీకు అర్థమవుతాడు. కాబట్టి వాక్యం అర్థమవుతున్న కొలది, సత్యం అర్థమవుతున్న కొలది ఇప్పుడు మీరు ఏం చేయాలి?
అర్థమైన వెంటనే సంతోషంగా స్తోత్రం చేయాలి. ప్రభువా, ఈ సభలో నేను మునుపెప్పుడు అర్థం చేసుకోలేని సంగతులు అర్థం చేసుకునే కృప నాకు ఇచ్చినందుకు, ఇప్పటి వరకు నన్ను బ్రతికించినందుకు నీకే మహిమ అనే ఉద్దేశంతో వెంటనే ఆమేన్ అని స్తుతించాలి. మీరు ఎంత బిగ్గరగా స్తుతి చేస్తారో సాతానికి అంత వణుకు పుట్టునుగాక. ఆమేన్ అన్న వాళ్ళని దీవించు ప్రభువా. ఇప్పుడు అంటారు, ఎప్పుడు ఇలా సంతోషంగా నవ్వుతూ ఉందురుగాక. బా, చూసారా, మీకోసం ఒక మాట పలికితే ఎంత ఇష్టమో. సరే, మీరు ఎప్పుడు బాగుండాలి, మీ సేవకులు, మీ దైవజనురాలు మీ కొరకు ఎప్పుడు మొరపెడుతూ ప్రార్థించేది మీరు బాగుండాలనే. కాబట్టి ఖచ్చితంగా ఆత్మదేవుడు మీకు సహాయం చేసి మీ నోటి నిండా నవ్వుండేటట్లు మీ మనసు నిండా జ్ఞానము నింపునుగాక. ఆమేన్. నేను వాక్యం బోధిస్తున్నప్పుడు మీ మధ్యలో ఒక చిన్న పొరపాటు జరుగుతుంది. మీ పిల్లలు అటు ఇటు తిరిగి అల్లరి చేస్తున్నారు, వాళ్ళు ఆడుతున్నారు, మీరు మౌనంగా ఉంటున్నారు. తల్లిదండ్రులారా, మీ పిల్లలు వాక్య సమయంలో అటు ఇటు తిరుగుతుంటే మీరు తిరగనిస్తున్నారంటే మీ పెంపకంలో లోపం ఉందని అర్థం. ఎందుకంటే దేవుని మందిరంలో నీ పిల్లలు భయముతో వణుకుతో ఉండేటట్లు చూడాల్సిన బాధ్యత ఎవరిది? ఎందుకంటే నీ బిడ్డ నీ దేవునికి భయపడితే చాలు, ఇంకా నువ్వేం చేయక్కర్లా. వారు దేవునికి భయపడినందుకు దేవుడే వారిని జీవితకాలం నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మీ పిల్లల్ని జాగ్రత్త చేయండి, వారికి దేవుని మందిరంలో భయపడడం నేర్పండి. వాక్యం వినేటప్పుడు అటు ఇటు తిరిగితే మా అమ్మ కొడుతుంది అని వాడికి తెలియాలి. మనం అంటాం చిన్న పిల్లోడండి అని, నువ్వు అలా అంటావు కాబట్టి రేపు పెద్దోడైన తర్వాత సెట్ అవ్వడప్పుడు మళ్ళీ నువ్వు ఏడిచేది మా దగ్గరే కదా. అయ్యగారు, అమ్మగారు, మా బిడ్డ మారాలని, ఇప్పుడు మార్చడానికేమో తెలివి తక్కువ ప్రేమ అడ్డొచ్చేస్తుంది, అప్పుడేమో తెలివి లేదని ఏడుపు వస్తుంది. ఈరోజు గుర్తుంచుకోండి, బాలుడు నడవవలసిన త్రోవను వానికి బాలుడుగా ఉన్నప్పుడే నేర్పు, పెద్దోడైనాక కాదు. దేవుని సన్నిధి అంటే చాలు పిల్లలు గడగడ వణికేటట్లు నేర్పించాలి మనం. ఎందుకంటే మీ పిల్లలు లేచి నిలబడి అటు ఇటు తిరుగుతున్నప్పుడు చాలామంది వాక్యం వినడంలో డిస్టర్బ్ అవుతారు. నీ వల్ల కానీ నీ పిల్లల వల్ల కానీ ఎవరైనా వాక్యం వినకుండా డిస్టర్బ్ అయితే అది ఎవరికి సహాయం? దేవుని ఆత్మక, దురాత్మక? కాబట్టి మనకు తెలియకుండా మనమే దేవుని సన్నిధిని అవమానించిన వాళ్ళం అవుతాం. ఉపవాసాలుండి ఏడవడం వస్తే సరిపోదు, దేవుని మందిరములో ఎలాగూ ప్రవర్తించాలో పౌలు భక్తుడు రాశాడు. వాటిని తెలుసుకోకుండా మన భక్తి వ్యర్థమైపోతుంది. బుద్ధి లేని సంఘంగా మిగిలిపోకూడదు మనం. అందుకే ఇలాంటి సభల ద్వారా మన ఆలోచన విధానాన్ని, మన భక్తి జీవితాన్ని ఆత్మదేవుడు కొత్తదిగా మారుస్తూ ఉంటాడు. ఆమేన్. ఇలాంటి సభలు సంవత్సరానికి ఒకసారి జరిగే ఆచార పండుగలు కాదు. ఇలాంటి సభలు ప్రతి సంవత్సరం ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే ఉజ్జీవం ఇది. ఆత్మదేవుడు ప్రతి వ్యక్తి జీవితాన్ని తనకు అనుకూలంగా మార్చడానికి జరిగే సభలివి. ప్రతి వ్యక్తి జీవితాన్ని వెలిగించడానికి జరుగుతున్న సభలివి. దేవుని జ్ఞానము, దేవుని మనసు, దేవుని ఆలోచన, పరలోక చట్టము, వీటన్నిటిని మనకు అర్థమయ్యేటట్లు చేసేది సభ. ఇంత ఖర్చు పెట్టి కన్నీళ్లు గార్చి ఉపవాసాలుండి ఎప్పుడు విన్న సంగతులే వినడానికి కాదు సభ. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకున్న భక్తుల జీవితాలను మరలా విని హెచ్చరికలు, బుద్ధి మాటలు, కుటుంబము, అన్నదమ్ములు, ఈ లోకంలో ఎలా బతకాలి, ఎలా దీవెనలు పొందాలి, ఇవే మాటల కోసం కాదు సభ. అవి మందిరంలో ప్రతి ఆదివారం మాట్లాడుకొని మనల్ని మనం సరి చేసుకుంటూనే ఉంటాం. కానీ సభ పెట్టినప్పుడు అనేక సంఘాలు వస్తాయి, అనేక మంది సేవకులు వస్తారు. కాబట్టి మునిపెప్పుడు వినని సంగతులు ఆత్మదేవుడు మాట్లాడాలి. ఆమేన్. ఆయన మనసు విప్పి మాట్లాడి తన జ్ఞానము చేత మనల్ని నింపాలి. మీకు తెలుసా, ఎవరిలో దేవుని జ్ఞానం ఉంటుందో వారి మీద సాతాను అధికారం చేయడానికి భయపడతాడు. దేవుని జ్ఞానము లేని ప్రజలనే వాడు వాడుకుంటాడు. దేవుని జ్ఞానం ఉన్నవారు వాణ్ణి చిదగదొక్కుతారు. మీరు చెప్పండి, బుద్ధిగల సంఘం, బుద్ధి లేని సంఘం. ఎంతమంది పడుకున్నారు, ఎంతమంది మెలకుగా ఉన్నారు? ఇలా ఉంటుందన్నమాట. మనం కేవలం ప్రార్థన, ఆశీర్వాదాలు, అద్భుతాల దగ్గరే ఆగిపోకూడదు. జ్ఞానము అనే పర్వతాన్ని ఎక్కడానికి దేవుణ్ణి అడగాలి. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో అసలు ఆ మాటే లేదు. 5 పడుకున్నారు, 5 మెలకుగా ఉన్నారన్న మాట బైబిల్లో లేదు.
దాదాపుగా 42వ బైబిల్ గ్రంథాన్ని పూర్తి చేశాను నేను. పూర్తి చేయడం అంటే పేపర్ చదివినట్టు చదవడం కాదు. ప్రతి అధ్యాయాన్ని, ప్రతి వచనాన్ని క్షుణ్ణంగా చారిత్రాత్మక ఆధారాలతో ప్రార్థనా గదిలో అయ్యా ఈ వచనం యొక్క అసలు ఉద్దేశం ఏమిటని అడుగుతూ, అలాగూ 20 సంవత్సరాల పాటు ప్రతి వచనం గురించి దేవుని సన్నిధిలో బతిమాలి 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 బైబిల్ గ్రంథం మొత్తాన్ని గుండెల మీద ముద్ర వేసుకునేటట్లు చదువుకున్నాను నేను. ఆమేన్. వాస్తవానికి ఇప్పటికో 200 సార్లైనా చదువు ఉండాలి, అంత ప్రాణంగా ప్రేమించాలి మనం గ్రంథాన్ని. కానీ దేవుడు నాకు ఇంకో పెద్ద బాధ్యత అప్పగించాడు. లోకం అడిగే ప్రతి ప్రశ్నకు క్రైస్తవుడు జవాబు చెప్పేవాడు అవ్వాలని. అందుకు నేను మిగతా 612 గ్రంథాలు కూడా పరిశోధన చేశాను. తద్వారా నేను 16 గ్రంథాలు రాశాను. ఈరోజు క్రైస్తవేతరుడు అడిగే ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పగలిగేటట్లు, అది కూడా ప్రేమతో సహనంతో చెప్పేటట్లు, ప్రతి ప్రశ్నకు తిరుగులేని జవాబును నిలవబెట్టగలిగాం. దానికి గాను నేను ఒక పుస్తకం రాశాను. దాని పేరు సనాతన సత్య పరిరక్షణ. అందులో మీకు 600 ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. దాని పేరు సనాతన సత్య పరిరక్షణ. అక్కడి నుంచే చూపిస్తావా? ఇదిగోండి, సేవకులు మీకు అది చూపిస్తున్నారు. సనాతన సత్య పరిరక్షణ. ఈ పుస్తకం కానీ మీ దగ్గర ఉంటే ప్రతి సువార్థికుడికి, ప్రతి విశ్వాసికి బలం వస్తుంది, ధైర్యం వస్తుంది. ఇది దేవుని సుత్తెలాగా పనిచేస్తుంది. మీ బంధువులు, స్నేహితులు, మీ అన్నదమ్ములు మిమ్మల్ని ఎన్నో ప్రశ్నలు అడిగినప్పుడు మీకు నచ్చింది చెప్పి ఇంకా వివాదంగా మారామే కానీ దేవుని చిత్తమేదో చెబితే వారు దేవుని పిల్లలుగా మారుతారు. ఆమేన్. క్రైస్తవుడు బొట్టు ఎందుకు పెట్టుకోడు? క్రైస్తవుడు ప్రసాదం ఎందుకు తినడు? క్రైస్తవుడు కొబ్బరికాయ ఎందుకు కొట్టడు? క్రైస్తవుడు అగరొత్తులు ఎందుకు వెలిగించడు? క్రైస్తవుడు అదెందుకు చేయడు, ఇదెందుకు చేయడని మనల్ని ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. మనమేమో మనకు నచ్చింది చెబితే వాళ్ళు బాధపడతారు కదా. ఒక ఆయన అడిగాడు నన్ను, మేము ప్రేమగా ఇచ్చే ప్రసాదం ఎందుకు తినట్లేదు నువ్వని. విశ్వాసులు ఏమంటారు తెలుసా? నేను యేసు ప్రభుని నమ్ముకున్నందుకు తినలేదంటారు. వాళ్ళు అంటారు, మీ యేసు ప్రభు తినొద్దన్నాడా? అప్పుడు మనం ఏమంటాం తెలుసా? మా అయ్యగారు తినొద్దన్నాడు. ఇప్పుడు అందరికి ఎవరి మీదకి కోపం వెళ్తుంది? మీరు చెప్పేది నిజమే కానీ చెప్పే విధానం అది కాదు. మీ అయ్యగారు చెప్పాడా? ఎక్కడ రాసుంది? మా బైబిల్లో ఉంది. ఇప్పుడు వాళ్ళకు బైబిల్ మీద కోపం వస్తుంది. చెప్పింది కరెక్టే, చెప్పిన విధానం కరెక్ట్ కాదు. ఇదే ప్రశ్న నన్ను 16-17 సంవత్సరాల క్రితం బిజ్జలవాడి అనే కర్ణాటక రాష్ట్ర ప్రాంతంలో అడిగినప్పుడు, అది కొండ ప్రాంతం, సువార్తకు తిరిగాను నేను. మీకు తెలుసా, దాదాపుగా 760 గ్రామాలకు పైగా నేను స్వయంగా సువార్త తిరిగే కృపనిచ్చాడు దేవుడు. 10 సంవత్సరాలు పల్లె గ్రామాల్లో నలిగి సువార్త చేశాను, కొండ ప్రాంతాల్లో నలిగి సువార్త చేశాను. 8.5 గంటలు దేవుని సన్నిధిలో మోకరించి వేడుకొని ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాను. ఆ తర్వాతే దేవుడు ఈరోజు దేశ విదేశాల్లో వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది నాకు జ్ఞాపకం ఉంది కాబట్టే పల్లెల్లో సభ అయినా సరే సైలెన్స్గా డేట్ ఇవ్వమని చెప్తుంటాను. కొందరికి డేట్ దొరకదు, కావాలనే ఇవ్వలేదు అనుకోక్కర్లేదు. ఎందుకంటే చిన్న చిన్న సభల్లో కూడా కిరణ్ పాల్ గారు ఉన్నారు, వందల వేల మంది ఉన్న చోట కూడా కిరణ్ పాల్ గారు ఉన్నారు. అది చాలామందికి తెలుసు. ఇటీవలి కాలంలో కర్ణాటక రాష్ట్రంలో డైరెక్ట్గా స్టేడియంలో సభ జరిగింది. 2 రోజుల పాటు స్టేడియంలో వేల మంది కూర్చొని వాక్యం విన్నారు, క్రికెట్ స్టేడియంలో. అది జరిగిన తర్వాత వెంటనే ఆ తర్వాత రోజు, ఆ 2 రోజులు అయిపోగానే ఒక టెంట్ కింద కూర్చొని వాక్యం విన్న ఓ పల్లె గ్రామానికి కూడా వెళ్ళి వాక్యం చెప్పాను నేను. జనాలు ఎంతమంది ఉన్నది నాకు ముఖ్యం కాదు, వాక్యం నేర్చుకోవడానికి వారిలో మనస్సు ఉందా లేదా అనేది నాకు ముఖ్యం. ఆమేన్. ఇక్కడ మీరు 10 మంది వెలిగినా ఒక్కొక్కడు 1000 మందిని వెలిగించే వరకు బతుకుతాడు. ఈ ధైర్యం నాకుంది, ఈ నిరీక్షణ నాకుంది. అందుకు పల్లె ప్రాంతమైనా, అది కుగ్రామమైనా, ఇది ఏ ప్రాంతమైనా సరే ఆసక్తి గల ప్రజల యొద్దకు దేవా నన్ను నడిపించని మాత్రమే ప్రార్థించుకుంటాను నేను. ప్రైజ్ ది లార్డ్. కొందరికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు డేట్ దొరకట్లేదని బాధపడుతుంటారు పాపం. వాస్తవానికి మీకు తెలుసా, నిజానికి 6 నెలల ముందే మొత్తం డేట్లన్నీ అయిపోతూ ఉంటాయి. వచ్చేసాం ఇప్పుడు ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెల డేట్స్ ఆల్రెడీ ఇప్పుడు సగం అయిపోయాయి. చాలామంది నెల రోజుల ముందు అడుగుతున్నప్పుడు పాపం వాళ్ళకి డేట్ దొరకదు. వాళ్ళు అనుకుంటారు ఏమిటంటే కిరణ్ పాల్ గారు మా సభ చిన్నదని మాకు ఇవ్వలేదేమో అని అనుకుంటారు. లేదు, ఆఫీసులో అలాంటి తారతమ్య భేదం చూపించట్లేదు. ఆఫీసులో అలాంటి తారతమ్య భేదం చూపించట్లేదు. అయితే కొంత వ్యూహం ఉంటుంది, కొంత జ్ఞానం ఉంటుంది. దాని అంతటిని దృష్టిలో ఉంచుకుంటాం.
ముందు వెనక ప్రస్తావనలు ఉన్నాయి. 6 నెలల ముందు, 4 నెలల ముందు, 3 నెలల ముందే సంవత్సరం అంతా ప్యాక్ అయిపోవడం వల్ల కొందరికి 3-4 సంవత్సరాలుగా దొరకట్లేదు. నేను దేవుని స్తుతిస్తున్నాను, మీ మధ్యలోనికి వచ్చే అవకాశం దేవుడు ఇచ్చాడు. మీకు వాక్య సేవ చేస్తున్నాను. నేను దేవుని ఆలోచన మీకు అర్థమయ్యేటట్లు ప్రకటించే కృపనిచ్చినందుకు. ఇంతకుముందు సేవకులు నన్ను అడిగారు, అయ్యా వచ్చే దారి కొంచెం బాగోలేదు, మీకు ఏమైనా కష్టమైందా అంటే కష్టమేం రాలేదు. దేవుడు నాకు పెద్ద కారు ఇచ్చాడు, దాంట్లో గతుకులు ఏమిటో కూడా నాకు, కాకపోతే నిదానంగా తీసుకొచ్చారు అంతే. 10 నిమిషాల్లో రావాల్సింది 20 నిమిషాల్లో వచ్చామంతే. ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను ఒకప్పుడు కాలినడకన పరిచర్య చేశాను, సైకిల్ మీద పరిచర్య చేశాను, బురదలో నడుస్తూ పరిచర్య చేశాను. సువార్తకు వెళ్తే వాళ్ళు కాసుకునే గొర్రెల దగ్గర, గేదెల దగ్గర మంచం వేసేవాళ్ళు, వాళ్ళు పడుకునేవాళ్ళు, మాకు మంచం వేసేవాళ్ళు. సువార్త చేస్తున్న రోజుల్లో ఏమున్నా లేకపోయినా అన్నిట్లో అలా తిరిగేసి సువార్త చేస్తూ పరిగెత్తాం. కానీ ఈరోజు ప్రపంచానికి మిక్కిలి శ్రేష్టమైన అవసరమైన దేవుని ఆలోచన మోస్తున్నప్పుడు దేవుడు కావలసిన సమృద్ధిని కూడా ఇచ్చి నడిపిస్తున్నాడు. ఆమేన్. ఏమీ లేని పరిస్థితి ఎరుగుదును, ఇప్పుడు అన్నీ ఉన్న పరిస్థితిని ఎరుగుదునని పౌలు అన్నట్లుగా దేవుని ప్రజ, పనివాడు జీతానికి, నమ్మకమైన వాడు మేలులు పొందుతాడు, బహుమానం పొందుతాడు. అందరం ఎప్పుడు ఒకేలా ఉండిపోం. దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు, ఆయన నమ్మదగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి సువార్త విషయంలో చాలా బాధ్యత వహించాలి. వాటి విషయంలో దేవుడు నాకు ఎంతో అనుభవాన్ని ఇచ్చాడు. 760 గ్రామాలు తిరిగానంటే ఎన్ని రకాల ప్రశ్నలు ఎదుర్కొని ఉంటాను, ఎన్ని రకాల మనుషుల్ని ఎదుర్కొని ఉంటాను, ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొని ఉంటాను. కాబట్టి 16 సంవత్సరాల క్రితం ఒక ఆయన నా కాలర్ పట్టుకుని అడిగేటప్పుడు, చాలా చిన్నవాడిని నేను, అప్పుడు అడిగాడు ఏమిటో తెలుసా, మేము ప్రేమగా పెట్టే ప్రసాదమే తినడం చేత కాదు, మేము మీ చర్చికి వచ్చి మీరు కేక్ ఇచ్చినా తిన్నాం, బిర్యానీ పెట్టినా తిన్నాం క్రిస్మస్కి వచ్చి అని అన్నాడు. అప్పుడు చెప్పాను నేను, పెద్ద అయినా మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు, మీ మతంలోనే మాలలు వేసుకునే అన్నదమ్ములు ఉంటారు, చాలా కష్టపడి భక్తి చేస్తారు, కాళ్ళకు చెప్పులు లేకుండా భక్తి చేస్తారు, కుటుంబానికి దూరంగా ఉండి భక్తి చేస్తారు, చలికి ఎండకు వానకు భయపడకుండా భక్తి చేస్తారు. మీ భక్తి గొప్పదే కానీ వారిని మీ ఇంటికి పిలిచి ప్రేమతో అన్నావే, అదే ఇంటికి పిలిచి బంధువులకు పెట్టినట్టు ప్రేమతో నాటుకోడు పులుసు పెడితే తింటారా అని అడిగాను. తినరు అన్నాడు. ఎందుకు తినరు? మతం మారినందుక అన్నాను. కాదు కాదు అన్నాడు. మరి ఎందుకు తినరు అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, ఎవరైనా నిష్టలో ఉంటే, దీక్షలో ఉంటే తినకూడనివి కొన్ని ఉంటాయి సార్ అన్నాడు. తినకూడనివి కొన్ని ఉంటాయంటే నేను అన్నాను, ఎవరైనా తినకూడనిది బలవంతంగా పెడితే వాడికి వాడి ఇంట్లో ఉన్న వాళ్ళకి శాపం వస్తుంది అన్నాడు. మరి ఆయన తినేస్తే తిన్నవాడి దీక్ష పాడైపోతుంది అన్నాడు. తినకూడనివి తినకూడదంట దీక్షలో ఉన్నప్పుడు. అప్పుడు నేనన్నాను, అదే నిజమైతే క్రైస్తవుడు బాప్తిస్మము తీసుకొని జీవితకాలం దీక్షలో బతుకుతున్నాడు. ఆమేన్. క్రైస్తవుడు జీవితకాలం నిష్టలో ఉన్నాడు. ఈ దీక్ష, ఈ నిష్ట 1 రోజు 2 రోజులది కాదు, ఊపిరున్నంత వరకు బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభం అనే తీర్మానంతో క్రైస్తవుడు బ్రతుకుతున్నాడు. మారు మనసు పొందాం, ప్రత్యేకించుకున్నాం, సమర్పించుకున్నాం అనే పదాలు అర్థం కాల లోకానికి. దీక్ష అనే పదం చెప్పగానే అర్థమైపోయింది. ఓహో, మీరు దేవుని దీక్షలో ఉన్నారా, మీరు దేవుని నిష్టలో ఉన్నారా. నా చేతుల్లో ఆయన కొబ్బరి ముక్క పెట్టి తినమన్నాడు ఆ రోజు. నేను ఈ మాట చెప్పగానే అది తీసేసి నీ దీక్షను కూడా మేము పాడు చేయం సార్, మమ్మల్ని క్షమించన్నాడు. అర్థమయ్యేటట్లు చెబితే అపార్థాలు తొరుగుతాయి. నీకు నచ్చింది చెప్పి అర్థం చేసుకోమంటే కాదు. మనం చేస్తున్న పెద్ద తప్పు ఏమిటంటే మనకు నచ్చింది చెప్పేస్తున్నాం. నీకు నచ్చింది చెప్పితే సువార్త జరగదు. దేవుడు చెప్పింది చెబితేనే ఆత్మకార్యం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అసలు మనం చెప్పిన దాన్ని ఎదుటివాడు ఇతడు చెప్పింది నిజమే అని ఒక్కసారి అనుకున్నా సరే మిగతా అంతా ఆత్మదేవుడే జరిగిస్తాడు. ఆమేన్. కాబట్టి ఈ పుస్తకంలో ఇలాంటి గంభీరమైన విషయాలతో పాటు క్రైస్తవ వ్యతిరేకులు అడుగుతున్నటువంటి అనేక సంగతులకు చారిత్రాత్మకమైన ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ ఒక్క పుస్తక నిర్మాణానికి 72 చరిత్ర గ్రంథాల పరిశోధన జరిగింది. ఆ చరిత్ర గ్రంథాలు ఏమిటో కూడా మీకు చివరిలో వాటి పుస్తకాల పేర్లు ఉన్నాయి. మీరు వాటిని తర్వాత కూడా పరిశోధన చేసుకోవచ్చు. అంత అద్భుతమైన పుస్తకం అది. మీరు సంపాదించుకోండి. మీ బంధువులను, మీ స్నేహితులను, మీ అన్నదమ్ములను, వారు ఎవరు ఏ ప్రశ్న అడిగినా, మీరు పని చేసుకునే దగ్గర మీ కొలీగ్స్ ఏ ప్రశ్న అడిగినా వారు అపార్థం చేసుకోకుండా మీరు జవాబు చెప్పగలుగుతారు. అప్పుడు మీ స్నేహం బాగుంటుంది, వారిలో దేవుని గూర్చిన ఆలోచన బాగుంటుంది. ఈరోజు దేశమంతటా క్రైస్తవ్యం అపార్థం అవ్వడానికి కారణం సాతాను కాదు,
నీ నోరు మంచిదైతేనే ఊరు మంచిది. నీ నోరు బాగోలేకపోతే ఊరు బాగోలేదు. దేవుని ప్రజా, క్రైస్తవుడంట యేసుప్రభుని నమ్ముకుంటే యేసుప్రభుని నమ్మని వాళ్ళ చావులకు, ఫంక్షన్లకు వెళ్ళకూడదంట. నిజమేనా? అలా బైబిల్ ఏమైనా బోధించిందా? కానీ మన పితరులు చాలామంది అలాగే చెప్పారు. ఇప్పుడు చెప్పండి, అర్థమైందా అపార్థమైందా క్రైస్తవ్యం? ఒకసారి చెప్పండి. హలో, ఈరోజు నేను చాలా ముఖ్యమైన మాట చెప్తున్నాను. ఆత్మదేవుని జ్ఞానము అనే ప్రస్తావనలో సువార్తను గురించి మొదట చెప్తున్నాను. ఈ సంగతులు ఇప్పటికి నేను వందల వేల మందికి చెప్పాను. వారందరూ తమ బంధువులను కాపాడుకోగలిగారు, తమ స్నేహితుల్ని కాపాడుకోగలిగారు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది సేవకులు చెప్పారన్నా, మీరు చెప్పిన తర్వాత మొన్నటి వరకు మమ్మల్ని ద్వేషించిన వారు ఈరోజు ప్రేమిస్తున్నారు అని. ప్రార్థనా గదిలో ఆత్మదేవుడిచ్చిన పాము వంటి వివేకం, పావురం వంటి నిష్కపటమే మీ ముందు ప్రకటిస్తున్నాను నేను. నీకు నచ్చింది కాదు, దేవునికి నచ్చింది ప్రజలకు అర్థమవుతుంది. నువ్వు అనుకుంది కాదు, దేవుడు అనుకున్నది ప్రజల్లోకి వెళ్తుంది. నువ్వు అనుకుంది ఏం జరిగింది, ఏం సాధించావు ఇన్ని సంవత్సరాలు? నువ్వు సాధించింది చాలా చిన్నది. దేవుడు చెప్పింది ప్రకటించడం ద్వారా ఈరోజు ప్రపంచమంతటా వేల లక్షల మంది ఆశీర్వదించబడ్డారు. జ్ఞానం చేత ఆత్మల రక్షణలు జరుగుతున్నాయి. ఆమేన్. మీకు తెలుసా, క్రీస్తుని, క్రైస్తవ్యాన్ని భయంకరంగా ద్వేషించే వాళ్ళలో దాదాపుగా ఇప్పటికో 300 నుంచి 400 మంది మారిపోయారు. గడిచిన 3 సంవత్సరాల్లోనే క్రీస్తును భయంకరంగా ద్వేషించే వాళ్ళలో 300 నుంచి 400 మంది మారారు, క్రీస్తుని అర్థం చేసుకున్నారు. ఆత్మల రక్షణ జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. మీరు చెప్పండి, మీ బంధువులు ఎప్పుడైనా వాళ్ళ పెళ్ళిళ్ళకు, చావులకు, ఫంక్షన్లకు పిలిచినప్పుడు మీలో చాలామంది నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను రాను అని ఎప్పుడైనా అన్నారా? అన్నవాళ్ళు మీరు ఎప్పుడైనా చూసారా? అన్నవాళ్ళని, క్రీస్తుని ఎరిగిన వాళ్ళంట క్రీస్తుని ఎరగని వాళ్ళ పెళ్ళిళ్ళకు, చావులకు, ఫంక్షన్లకు వెళ్ళకూడదని ఎవరైనా చెప్తుంటే విన్నారు ఎప్పుడైనా మీరు? ఒకవేళ అది మీరు విన్నట్లయితే పొరపాటు చేయకండి. బైబిల్లో క్రైస్తవుడికి అలాంటి ఆజ్ఞ లేదు. అది యూదుల ఆజ్ఞ, అది యూదుల సాంప్రదాయం, అది యూదుల ఆచారం. వారు ఎవరితో కలవరు, ఎవరిని వారితో కలవనివ్వరు. కానీ క్రైస్తవుడికి ఉన్న ఆజ్ఞ ఏమిటో తెలుసా? బూదిగంతములకు వెళ్ళు, దుఃఖపడే వారితో దుఃఖపడు, సంతోషించే వారితో సంతోషించు. మనము యూదుల కర్మకాండలో బతకట్లేదు. మనకు ధర్మశాస్త్ర కర్మకాండతో ఎలాంటి సంబంధం? దాని నుండి మనం విడిపించబడ్డాం. ధర్మశాస్త్రం యొక్క దాస్యత్వము నుండి మనం విడుదల పొందాం. తిరిగి మరలా అదే కాడి కిందికి వెళ్ళకండి. మీ బంధువుల పెళ్ళిళ్ళకు, చావులకు, ఫంక్షన్లకు మీరు వెళ్తే మీకు ఎలాంటి నష్టం లేదు. కానీ ఒక కండిషన్ ఉంది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు. మీరు ఎవరి చావుకైనా, ఎవరి ఫంక్షన్కైనా, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ ఒక కండిషన్, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నీ బంధువులకు నువ్వు చెప్పు, నేను దేవుని దీక్షలో ఉన్నాను. ఈ దీక్షలో ఉన్న నాకు 2 నియమాలు ఉన్నాయి. ఒకటి, ఏ రూపం ముందైన బలిగా అర్పించిన ముట్టకూడదు, తినకూడదు. ఏ రూపం ముందైన నైవేద్యంగా పెడితే మేము ముట్టకూడదు, తినకూడదు. ఈ 2 తప్ప మీరు ప్రేమతో కారం వేసి పెట్టిన తృప్తిగా తిని మిమ్మల్ని దీవిస్తామని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అర్థమయ్యేటట్లు క్రైస్తవ్యాన్ని ప్రకటించండి. అపార్థాలు వాటికవే తొలగిపోతాయి. ఇన్నాళ్ళు మీకు నచ్చింది చెప్పి అపార్థాలు పుట్టించారు. ఇక మీదట దేవునికి నచ్చింది చెప్పి ఆత్మల రక్షణలోనికి నడిపించండి. ఒక సేవకురాలు, ఇదే విషయం నేను చెప్పిన తర్వాత ఒక సేవకుల సదస్సులో దాదాపుగా ఆ రోజు 700 మంది సేవకులు, సేవకురాలు ఉన్నారు. ఆ కూటంలో దాదాపుగా నేను 3 సెషన్లో వాక్యం బోధించాను. చివరి సెషన్లో అనేకులను ప్రశ్నలు అడగడానికి అనుమతిస్తే ఒక సేవకురాలు, అన్నా మీరు చెప్పింది నిజమే, ఇలా తొందరపడి మాట్లాడి ఎంతోమంది బంధువులకు మనం శత్రువులమయ్యాం. మనల్ని బట్టి బంధువులు సువార్థికుల్ని కూడా ద్వేషించేశారు. తొందరపడ్డాం, నిజమే అన్నా. కానీ డౌట్ ఒకటి ఉంది, దాన్ని ఎలాగా అని అర్థం కావట్లేదు అన్నది. ఏంటమ్మా డౌట్ అని అడిగాను. ఆవిడేం చెప్పిందో తెలుసా? ఆవిడంట తన బాబాయ్ గారు చనిపోయినప్పుడు వెళ్ళిందంట. ఆ బాబాయ్ గారు ఆ ఊరికి చాలా మేలు చేశాడు, చాలామంది బీదలను కనికరించాడు, రిటైర్డ్ ఎంప్లాయ్. ఆయన చనిపోతే దాదాపుగా 3 నుంచి 4 వేల మంది హాజరయ్యారు. చుట్టూ గ్రామాల నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరికీ భోజనాలు సిద్ధపరచడానికి ఒక స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు భోజనాలు.
ఈవిడ వెళ్ళిందంట, ఈ భోజనాలు వీళ్ళు ఎలా చేస్తున్నారు, నేను తినొచ్చా తినకూడదా అని. తీరా అక్కడికి వెళ్తే జరిగింది ఏమిటో తెలుసా? తీరా అక్కడికి వెళ్తే జరిగింది ఏమిటంటే దాదాపుగా 10 నుంచి 15 పొయ్యిలు ఉన్నాయంట. ప్రతి పొయ్యి దగ్గర అగరొత్తులు వెలిగించున్నాయంట. ప్రతి పొయ్యికి పూజ చేస్తుందంట. ఇప్పుడు ఈవిడ భయపడిపోయింది. పూజ చేసిన పొయ్యి మీద వంట చేశారు, నేను తినకూడదు అని ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. అది జరిగిన తర్వాత బంధువులు చాలామంది బాధపడ్డారంట. చిన్నాన్నగారి మరణానికి వచ్చి ఈవిడ ఇలా చేసి వెళ్ళిపోయింది ఏమిటి అని. ఆవిడని అడిగితే ఏమనిందంట, నేను దేవుని నమ్ముకున్నాను, తినకూడదు అలాంటివి అనేసిందంట. అప్పటి నుంచి వాళ్ళు వీళ్ళింటికి రారంట, వీళ్ళేమో పిలవరంట. ఆవిడ్ని ఇంకెవరు పిలవలేదంట. ఆ తర్వాత ఈవిడ్ని బట్టి ఆ ఊర్లోకి ఎంతమంది సువార్థికులు వచ్చినా ద్వేషించారంట. ఎంతమంది సువార్థికులు చెప్పినా సువార్త వినలేదంట. ఎవరిని బట్టి? ఈవిడ బంధువు కదా, ఈవిడ్ని బట్టి. ఇలా జరుగుతున్నప్పుడు ఈవిడ ఒకసారి తన కూతురు బర్త్డేకి వాళ్ళని పిలిస్తే అన్నారంట, మేము నీ ఇంటికి రాము అన్నారంట. నీలాంటి దాని ఇంటికి రాము. కష్టాల్లో కన్నీళ్ళలో మమ్మల్ని ఓదార్చడానికి బదులుగా మత పిచ్చి పట్టింది నీకని తిట్టారంట. ఆవిడ అన్నిందంటే, ఇది మతం కాదు, దేవుణ్ణి తెలుసుకున్నాను నేను. మరి ఆ దేవుడు తెలుసుకుంటే నువ్వు మంచిగా ప్రవర్తించాలి, కానీ మాకు దుఃఖంగా నడుచుకున్నావు నువ్వు అని అన్నారంట. అది చూసి ఆవిడ బాధపడి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో అర్థం కాక ఆ రోజు నన్ను అడిగింది. అప్పుడు నేను అన్నాను, తల్లి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఆవిడ అనింది, పూజ చేసిన పొయ్యి మీద వంట మరి ఎలా తినాలన్నా అని అడిగింది. నేను అన్నాను, ఇదే వన్ సైడ్ ఒకవైపే చూసి చాలామంది గుడ్డెద్దు చేనులో పడ్డట్టుగా ఆలోచిస్తున్నారు. తెలియకపోతే ఆత్మదేవుణ్ణి అడగాలి. ప్రార్థనా గదులు ఆయన బోధిస్తాడు. నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తానని మాటిచ్చిన దేవుడు సజీవుడు. నీకు తెలియకపోతే దేవుణ్ణి అడగాలి. వాస్తవానికండి పొయ్యికి పూజ చేసి దాని మీద వంట చేస్తారు, కానీ అక్కడ ఎలాంటి బలి నైవేద్యములు ఉండవు. తెలుసా మీకు? పొయ్యికి పూజ చేసిన దాని మీద వంట చేస్తేనే తిననన్నావే. ఒకవేళ నీ లాజిక్, నీ ఆలోచనే కరెక్ట్ అయితే ఈ భూమి మీద ముఖ్యంగా భారతదేశంలో రైతులు భూమి పూజ చేసినాక వరి పండిస్తారు. ఆ లెక్కన నువ్వేం తినకూడదు మరి? తినేస్తావే బాగానే. వాళ్ళు పొయ్యికి పూజ చేసి పైన వంట చేస్తే తిననన్నావు, మరి భూమి పూజ చేసి వరి పండిస్తే ఎలా తింటున్నావు? పైగా నువ్వు కొనుక్కొచ్చుకుంటున్న బియ్యం సంచి మీద ఎవరి ఇష్టదైవం ఫోటోలు ఉన్నాయి, మరి వేసుకొస్తున్నావే ఇంట్లోకి. అప్పుడు లేదా నీ లాజిక్ పనిచేయలేదా? అప్పుడు నీ బుద్ధి ఎట్టిపోయింది మరి? ఇంకోటి చెప్పనా, మీకు బంగారం అంటే చాలా ఇష్టం కదా. మార్వాడి పూజ చేయకుండా బంగారం తయారు చేస్తాడా? మొత్తం తీసి ఇక్కడ వేయండి. సేవకురాలు ఇంకో పెద్ద సభ పెట్టిద్ది ఇంకో 3 నెలల్లో. అమ్మో నా బంగారం అంటావు నువ్వు. నీకు నచ్చినప్పుడు ఒక న్యాయం, నీకు నచ్చకపోతే. మీరు ఎప్పుడైనా గమనించండి, ప్రొద్దున బస్సు ఎక్కండి, బస్సు వాడు అగరత్తి వెలిగించుకొని తన ఇష్టదైవానికి మొక్కుకొని స్టార్ట్ చేస్తాడు. ఆ లెక్కన నువ్వు ఏం దిగిపోవాలి మరి దిగవే. ట్రైన్ నడిపేవాడు కూడా మొక్కుకొని స్టార్ట్ చేస్తాడు. ఫ్లైట్ నడిపేవాడు కూడా అంతే. నువ్వు బట్టల షాపుకి వెళ్ళు, బట్టల షాపులో కూడా తెరవగానే వాడు ఏం చేస్తాడు? ఇంకా అప్పుడు నువ్వు ఆదాములాగా అవ్వలాగా ఏం చేసుకోవాలి? అప్పుడు ఆకులు మరే బట్టలు కొనుక్కున్నావు, నువ్వు పెట్టుకునే కళ్ళజోడు, మనం వాడే కెమెరా, మన చేతిలో ఉన్న మైక్, వాట్ ఎవర్ ఇక్కడ ఉన్న ఏ ఐటమ్ అయినా సరే ఆయా కంపెనీలు వారు పూజ చేసినాకే వస్తువులు అమ్ముకుంటున్నారు. వస్తువులకు పూజ చేయట్లా, మా వ్యాపారాలు బాగుండాలని మొక్కుకుంటున్నారు వాళ్ళు. ఈ వంట చేసే వ్యక్తి కూడా అక్కడేం బలులు నైవేద్యములు అర్పించడు. అగ్నిదేవుడా వంట ప్రారంభించామయ్యా మాకు సహాయం చేయవా అని అంటారంట. అంతేగాని అగ్నిదేవుడా పైందంతా నీకే అనేం బెటర్గా. నీ ఆలోచన, నీ బుద్ధి వంకర. ఇన్నాళ్ళు నీ బంధువుల్ని పోగొట్టుకున్నావు, నీ అన్నదమ్ముల్ని పోగొట్టుకున్నావు, నీ కుటుంబాన్ని పాడు చేసుకున్నావు, నీ చుట్టూ ఉన్న గ్రామంలో చాలామందికి దేవుణ్ణి అపార్థం చేసావు. మళ్ళీ ఏడుస్తావు. సువార్త జరగాలి, ఆత్మరక్షణ జరగాలి. నోటితోనేమో కాని మాట, అయ్యే వరకేమో కన్నీటి మాట. ఎంత దౌర్భాగ్యం అండి. నీవు కన్నీరు గార్చింది నిజమైతే ఆత్మదేవుని నుంచి జ్ఞానంతోనే మాట్లాడడం నేర్చుకోవాలి. ఏది పడితే అది మాట్లాడితే సువార్త జరగదు. కాలం పోయింది. ఇప్పుడు ఏది మాట్లాడినా అపార్థం చేసుకునే లోకం వచ్చేసింది. అందుకే చెప్తున్నాను, మీ వయస్సు, మీ జ్ఞానం, మీ బుద్ధి, మీ ఆత్మీయత ఏది పనిచేయదు ఈ టైంలో. పరిశుద్ధాత్మదేవుని సహాయం కావాలి అందరికీ. మీ అనుభవాలు పనిచేసే రోజులు పోయాయి.
అవి కేవలం ప్రార్థనా గది, సంఘంలో మాత్రమే పనిచేస్తాయి. సమాజంలో మనుషుల అనుభవాలు పనిచేసే రోజులు పోయాయి. సమాజంలో దేవుని జ్ఞానం మాత్రమే పనిచేసే రోజు వచ్చేసింది. ఆత్మదేవుని జ్ఞానం మీద మాత్రమే ఆధారపడదాం, మనుష్యుని జ్ఞానం కాదు. ఇప్పటి వరకు చేసింది చాలు. ఎందరో సువార్థికులు చనిపోయారు ఈ తొందరపాటు మాటల వల్ల. ఈ రోజుకి ఎన్నో చోట్ల మందిరాలు కూర్చోబడ్డాయి, సేవకుల్ని చంపారు ఇలాంటి పిచ్చి మాటల వల్లే. మీకు తెలుసా, ఒరిస్సా రాష్ట్రంలో గ్రాండ్ స్టాండ్స్ గారు అనేటువంటి వ్యక్తిని కాల్చి చంపారు తెలుసా? ఎప్పుడైనా విన్నారా మీరు ఈ పేరు? తనను తన 2 పిల్లల్ని జీప్లో పడుకున్నారన్నప్పుడు చంపేశారు కాల్చి. ఎందుకు జరిగిందో తెలుసా? దానికి ఒక విశ్వాసి కారణం. ఒక విశ్వాసి వల్ల వారికి అంత పగొచ్చింది. దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పిన తర్వాత ఆవిడ ఏం చేసిందంటే, ఇంట్లో ఉన్న పటాలన్నీ తీసుకెళ్ళి ఒక చోట మూటగట్టో చెట్టు కింద పడేసి వస్తే అక్కడున్న పెద్దలు చూసి అడిగారంట, ఏంటమ్మా ఇలా చేసావంటే ఈవిడ స్టార్ట్ చేసిందంట, అవి చెవులుండి వినవు, కనులుండి చూడవు, నోరుండి మాట్లాడవు అనగానే వాళ్ళ కోపం వచ్చేసింది. నీకు ఇవన్నీ ఎవరు నేర్పించారని అడిగితే, అదిగో మా అయ్యగారు అని చెప్పిందంట. ఇన్నాళ్ళు ఇతడు హాస్పిటల్ పెట్టుకొని ఉన్నాడు అనుకున్నాం, ఈరోజు మన ప్రజల ఆలోచన పాడైపోతుందని చెప్పి వాళ్ళు ఏం చేశారు, కోపానికి వచ్చేసి ఆయన్ని 6 నెలలు ఇబ్బంది పెట్టారంట. నువ్వు వెళ్ళిపో అంటే ఆయన వెళ్ళిపోలేదంట. కొట్టారంట, వెళ్ళిపోలేదంట. హాస్పిటల్కి వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టారంట, ఆయన వెళ్ళిపోలేదంట. ఇంకా ఆ తర్వాత ఎలాగైనా సరే అతన్ని చంపాలి అని డిసైడ్ అయిపోయారు. 6 నెలల తర్వాత ఒక రాత్రి అతడు హాస్పిటల్లో కాదు, ఇంట్లో కాదు, బయట పడుకున్నాడు జీప్లో అని తెలిసి వెంటనే 4 పెట్రోల్ క్యాన్లు తీసుకొచ్చి ఒక 25 మంది వచ్చారంట. అతడు డోర్ తీసుకొని బయటికి రాకుండా ఒక కర్ర అడ్డుపెట్టి అదిమేసి పెట్టారంట, అటు ఇటు మొత్తం 4 డోర్లకి. అతనితో పాటు 2 పిల్లలు ఉన్నారు. పూర్తిగా పెట్రోల్ పోసేశారు, తగలబెట్టేశారు. వెంటనే ఇతడు లేచి అద్దాలు పగలగొట్టి పిల్లల్ని బయటికి విసిరేశాడంటండి. వాళ్ళు ఏం చేశారని తెలుసా? మళ్ళీ పిల్లల్ని లోపలికి విసిరేశారంట. చిన్న పిల్లల్ని బ్రతుకుండగా కాల్చేశారు వాళ్ళు. పిల్లల మీద కూడా కనికరం లేనంత కోపం లోకానికి వస్తుంది. ఎందుకు అంత కోపం వచ్చిందో తెలుసా? ఒక విశ్వాసి చెప్పే విధానం తెలియక తనకు ఏది విందో అది మాట్లాడేసింది. విన్నదల్లా మాట్లాడొద్దు, విన్నది అర్థమయ్యేటట్లే మాట్లాడాలి. క్రైస్తవుడు సువార్త చెబితే లోకానికి ఆవేశం రాకూడదు, ఆలోచన కలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి చాలా వ్యతిరేకత జరిగిన ప్రాంతం, ఆ ప్రాంతంలో చర్చిని ఎదిరించి చర్చికి తాళాలు వేపించేసి చర్చిని కూల్చాల్సిందే అని చెప్పేసి అక్కడున్న ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకొని అక్కడున్నటువంటి చాలామంది పోలీసు వాళ్ళు, అక్కడున్నటువంటి క్రైస్తవ వ్యతిరేకుల గుంపులు అన్నీ అక్కడ దాడి చేశాయి. సరిగ్గా అది జరిగిన తర్వాత పిఠాపురం దగ్గరలో, రాజమండ్రి ఆ ప్రాంతాల దగ్గరలో జరిగాయి. మీకు న్యూస్ కూడా వచ్చే ఉంటుంది. సరిగ్గా అది ఒకరోజు ముందు జరిగింది, ఆ తర్వాత రోజు నా సభ అక్కడ. ఆ సేవకులు అన్నారు, కిరణ్ పాల్ గారు అక్కడికి వస్తేనే ఈ వివాదానికి జవాబు దొరుకుతుంది అని. నాకు ఒక ఆయన ఫోన్ చేసి, సార్ కొంచెం జాగ్రత్త, అక్కడ ఇలా జరిగింది అంటే అలాంటి జరిగిన చోట్లనే నేను నిలబడాలి. మరి సార్ అక్కడ చాలా వ్యతిరేకతలు, గొడవలు జరుగుతున్నాయి, అయితే ఖచ్చితంగా నేను అక్కడ ఉండాలి అన్నారు. సార్ పొరపాటుగా ఏదైనా నోరు జారారంటే గొడవ అయిపోతుంది. మరి 20 సంవత్సరాల నుంచి నేను ప్రకటిస్తూ ఏ రోజు నోరు జారలేదే. ఆత్మదేవుని చేత నడిపించబడేవాడు ఆవేశంతో కాదు, ఆలోచనతోనే మాట్లాడతాడు. ఎవడైనా ఆవేశంతో మాట్లాడాడంటే వాడు కేవలం భక్తిలో గనుడే కానీ ఆత్మదేవుని స్నేహితుడు కాదు అని అర్థం. మీకు తెలుసా, ఒక కొత్త విషయం చెప్పిన, కొందరు భక్తిలో గొప్పగా ఎదుగుతారు కానీ ఆత్మదేవునితో స్నేహం ఉండదు. ఆత్మదేవునితో స్నేహం అంటే నువ్వు అభిషేకం పొందడం కాదు. అయ్యయ్యో ఎంత అపార్థం చేసుకున్నారు. అభిషేకం పొందితే మాత్రమే సరిపోదు, కృపావరాలు పొందితే మాత్రమే సరిపోదు. నేను నా సంఘాలన్నీ ఆత్మతో నింపబడ్డాం, అభిషేకంతో నింపబడ్డాం, వరములతో నింపబడ్డాం, అంత మాత్రంతో ఆగిపోలేదు. దేవుని మనస్సును, దేవుని ఆలోచన విధానాన్ని కూడా నేర్చుకుంటున్నాం. దేవునితో స్నేహం వేరు, దేవుడిచ్చే వరములు పొందడం వేరు. దేవుని మనస్సు తెలుసుకోవడం వేరు, అభిషేకం పొందడం. ఎందుకంటే అభిషేకం పొందిన వాళ్ళలో చాలామంది అంట, నీ పేరిట మేము ఎన్నెన్నో చేశామంటే, ఆయన ఏమన్నాడంటే, అసలు నువ్వెవరు నాకు అన్నాడంట. అవునా కాదా? హలో, ఇప్పటి నుంచి ఒక పని చేద్దాం. అవును అనుకో, కనీసం ఇలాగాను, కాదనుకోపోని ఇలాగాను, ఏం చెప్పినా అలాగే ఉంటే ఎలాగా? నీకేం అర్థమవుతుందో నాకు అర్థమైతే సమయం వ్యర్థం కాకుండా ఇంకా మీకోసం చాలా విషయాలు మాట్లాడగలుగుతాను. ప్రైజ్ ది లార్డ్.
మీరు మునుపెప్పుడు వినని సంగతులు వింటున్నారా లేదా? ఇప్పుడు మీకు మిక్కిలి శ్రేష్టమైన ఆలోచన అర్థమవుతుందా లేదా? మీ బంధువులను కూడా రక్షణలోనికి నడిపించే జ్ఞానం దొరుకుతుందా లేదా? మీ ప్రార్థనా జీవితానికి మంచి స్తంభాన్ని దేవుడు వేస్తున్నాడా లేదా? కదా, మీకు ఎప్పుడు అర్థం కాని ఆత్మీయత ఇప్పుడు కొత్తగా అర్థమవుతుందా లేదా? అయితే ఆత్మదేవుడు మీ ప్రార్థన విని ఇక్కడ పనిచేస్తున్నాడు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. గుర్తుంచుకోండి, పరిశుద్ధాత్మ దేవుని ఇష్టం నెరవేర్చడం కోసం చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్మునితో స్నేహం వేరు, పరిశుద్ధాత్మునితో స్నేహం వేరు, పరిశుద్ధాత్ముని అభిషేకం పొందడం వేరు. రెండు ఒకటి కాదు. కొందరు అభిషేకించబడతారు, కొందరు వరములు పొందుతారు. ఇంకా వాళ్ళు అనుకుంటారు ఏమిటంటే నేను ఏం చేసినా దేవుని చిత్తమే. అందుకే ఈరోజు ఇన్ని సమస్యలు ఉన్నాయి క్రైస్తవ్యంలో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయంలో దుఃఖపడుతున్నాడు. మనం అభిషేకించబడాలి, వరములు పొందాలి, అంత మాత్రంతో అయిపోదు. పరిశుద్ధాత్మని మనస్సు ఏమిటో తెలుసుకోవాలి, ఆయన జ్ఞానం తెలుసుకోవాలి, ఆయన చిత్తం తెలుసుకోవాలి. ఆయనకు నచ్చిన పనిలో మన అభిషేకాన్ని వాడాలి, ఆయనకు నచ్చిన పనిలో ఆయన వరమును వాడాలి. ఆమేన్. మీకు తెలుసా, ఓ పెద్ద మాట చెప్తున్నాను, అభిషేకం దేవుని దగ్గర నుంచి పొందుతాం, కానీ దేవుని చిత్తానికి అభిషేకం వాడడం తెలుసా? చాలాసార్లు అభిషేకం దేవునిదే, కానీ చేసే పని చాలాసార్లు దేవునిది కాదు. ఈ మాట దేవుడు నాకు ప్రారంభంలో ఈ విషయం అర్థమయ్యేటట్టు చేశాడు. 2010 సంవత్సరంలో నా దగ్గర చాలామంది శిష్యులు తర్ఫీదు అవుతున్నారనమాట. అప్పుడు నా పరిచర్య అంతా అద్భుతాలు, ఆశ్చర్యాలే. 2010 సంవత్సరం తర్వాత ఈ యాక్సిడెంట్ జరిగి, ఈ యాక్సిడెంట్లో దేవుడు నాతో మాట్లాడి తన ఆలోచనకు, లేఖనానికి సేవ చేయడానికి నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నానని చెప్పినప్పుడు నా పరిచర్యకు మలుపు తిరిగాను. దేవునికి స్తోత్రం. నా పరిచర్య మొత్తం మలుపు తిరిగింది. అప్పుడు సంఘక్షేమాభివృద్ధి కొరకు జరిగే అభిషేకము, అద్భుతాలు, ఆశ్చర్యాలు సంఘానికి మేలైతే, సంఘము అత్యంత సంపూర్ణ దిశకి ఎదిగిపోవడానికి జ్ఞానము ముఖ్యమైనది, సత్యము ముఖ్యమైనది, అపోస్తల ప్రవక్తల పునాది ముఖ్యమైనది, దేవుని నియమం ముఖ్యమైనది. ఆమేన్. లేకపోతే అన్నీ పొందుకొని బుద్ధి లేని సంఘం అయిపోతాం, అన్ని రకాలుగా సిద్ధపడి బుద్ధి లేని సంఘం అయిపోతాం. మీకు చెప్పాను కదా, 5 పడుకున్నారు, 5 మెలకుగా ఉన్నారనే మాట బైబిల్లో. మనం ప్రార్థిస్తాం, అభిషేకం పొందుతాం, బైబిల్లో లేని మాటలు నమ్మేస్తూ ఉంటాం. మనం ఆత్మీయంగా బాగా ఉంటాం, దేవునికి విరుద్ధమైన మాట నమ్మేస్తాం. చూస్తారా ఒకసారి మత్తయి సువార్త 25:5లో ఏముందో? పెండ్లి కుమారుడు ఆలస్యము చెయ్యగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. ఏమిటంట? అందరూ కునికి నిద్రించారా? కొందరా? 5 అందరా? ఇప్పుడు చెప్పండి, మరి 5 పడుకున్నారనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? మనుషుని నుండి కలిగిన హెచ్చరిక అది, దేవుని నుండి కలిగింది కాదు. నిద్ర అనే నిర్లక్ష్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడారు మన పెద్దలు. పెద్దలు ఎప్పుడు గొప్ప వాళ్ళే, వాళ్ళు నడిపించిన మార్గంలో మనం గొప్పలమయ్యాం. వారిని ఎప్పుడు మనం చులకన చేయకూడదు. కానీ వారి వలన కూడా కొన్ని పొరపాట్లు ఉండిపోయాయి, మిగిలిపోయాయి. దానిని సరిచేయడానికి ఆత్మదేవుడు దర్శిస్తున్నాడు. ఆమేన్. పెద్దవాళ్ళ మీద ఉన్న ప్రేమాభిమానంతో పొరపాట్లు బతికేద్దామా? పొరపాటు సరి చేసుకున్నాకే ప్రాణం పోగొట్టుకోవాలి. మనం పొరపాటులో ఉండి ప్రాణం పోకూడదు. పొరపాటు సరి చేసుకున్నాకే దేవుడు మనల్ని పిలవాలి. ఆమేన్. ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళే టైంకి మనం అన్ని పొరపాట్లు సరి చేసుకుని ఆయన పక్కన కూర్చునే అంతస్తుకి ఎదగాలి గట్టిగా. ఆమేన్. అవును, మిమ్మల్ని తీసుకొని ఎరుకో కోటకు వెళ్తే ఎరుకో కూలిద్దంటారా? సంఘాలన్నీ ఒక దగ్గర కూడితే ఎరుకో కోట కూలి అంత, ఈరోజు సాతాను కోటలు కదిలే అంత స్తుతి జరగాలి. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మీకు తెలుసా, మనం ఎంత విధేయులమై స్తోత్రం చేస్తామో అంత బలముగా దేవుని సహాయం మన మీద ఉంటుంది. చెప్పినా అన్నట్లా ఆమేనని. ఎంత సిగ్గో, ఎంత మొహమాటమో, ఎందుకు పనికొస్తుంది అది? దేవుణ్ణి మీరు నోరు తెరిచి గణపరుచుచుండగా దేవుడు తన హస్తం మీ మీద ఉంచునుగాక. దేవునికి స్తోత్రం. నాకు సాతాను మీద పిచ్చి పగ. ఎందుకంటే నా చిన్నతనం నుంచి వాడు 100 దెబ్బలు కొట్టాడు నన్ను, 100 రకాలుగా నా జీవితాన్ని పాడు చేశాడు వాడు. వాడి మీద నాకు ఎంత పగ అంటే, ఈరోజు ఎంతో 100 మందిని కూడా పాడు చేస్తున్నాడు కదా, వాడి మీద మాత్రం జాలి చూపించాలనుకోవట్లే నేను. వాడిని స్తుతితో, జ్ఞానమైన వాక్యముతో, వాక్య అగ్నితో, వాక్య ఖడ్గముతో, వాక్య సుత్తెతో కావలసినన్ని దెబ్బలు కొట్టాలి వాడిని. దేవుడు నిన్ను వాడిని కొట్టమంటే, ఫోన్లే ప్రభు వాడిని క్షమించి అంటావేమో. నీ పక్కింటి దాన్ని మాత్రం క్షమించవు.
సాతాన్ని మనుషులు చూడండి, పక్కింటి వాళ్ళని క్షమించడానికి శ్రద్ధ ఉండదు, కానీ సాతాన్ని క్షమించేంత గొప్ప మనసు వస్తుంది. భక్తులు దేవదాసు గారు, ముంగమూరి దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ స్థాపించిన పెద్ద ఆయన ఎప్పుడో ప్రార్థన చేశారంట, అయ్యా సాతాన్ని క్షమించమంటే సాతాను వచ్చి అన్నాడంట, నువ్వెవడురా నా మారు మనసు కోసం ప్రార్థించడానికి అని అన్నాడంట. సాతాన్ని ఎప్పుడు క్షమించొద్దు. నా దేవుడే క్షమించట్లా, నువ్వు అంతకంటే కరుణాదయ అక్కర్లేదు నీకు. నీ తోటి వారిని క్షమించు చాలు. నీ తోటి వారిని క్షమించు, పరలోకమందున తండ్రి నిన్ను కూడా క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘము అభిషక్తులు అవ్వాలి, కానీ జ్ఞానమును మర్చిపోయేంత అభిషక్తులమైతే నష్టపోతాం. తప్పని పరిశుద్ధాత్ముడు ఏదని చెబితే మార్చుకోండి, లేకపోతే మిమ్మల్ని దేవుడు భ్రష్టులుగా చూస్తాడు. 50వ కీర్తన 17వ మాట చూడండి, ఏముంది బైబిల్లో? 50వ కీర్తన 17వ మాట, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసితివి అంట. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటల్ని ఎవరితో అన్నాడు ఈ మాట? 16వ వచనంలో చూడండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లా అది భక్తిహీనులకు మార్చుకోవడం ఇష్టం ఉండదు, ఏది మార్చుకోలేరు. గర్వం వారిని ఏలుతుంది. నేను చెప్తున్నాను, మనం నిజంగా భక్తులమైతే సత్యము తెలియగానే తల వంచాలి, లేదా జాగ్రత్త, కేవలం నువ్వు మనిషివన్న విషయం మర్చిపోకు. కేవలం నువ్వు మనిషివి మాత్రమే. చాలాసార్లు నేను నా సంఘం ముందు ఒప్పుకున్నాను, ఇదిగో ఈ విషయంలో నేను పొరపాటు మాట్లాడాను, ఈ బోధ విషయంలో పొరపాటుగా మాట్లాడాను, ఇదిగో ఈ విషయంలో నేను సరిగ్గా మాట్లాడలేదని నేను సంఘం ముందు ఒప్పుకున్నాను తెలుసా. అప్పుడు సంఘం ఏం చేశారో తెలుసా? తప్పును ఒప్పుకున్నాడు నా సేవకుడే ఒప్పుకుంటే నేను కూడా ఒప్పుకోవాలని వారు ఒప్పుకోవడం నేర్చుకున్నారు. దేవుడు సంతోషపడ్డాడు, ఫలించే అభివృద్ధి పొందడం ప్రారంభమయ్యింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతిక్రమములను దాచిపెట్టువాడు ఒప్పుకొని విడిచిపెట్టాలంతే. ఆమేన్. అప్పుడే సత్యము మనల్ని స్వతంత్రుల్ని చేస్తుంది. అభిషేకము దేవునిదే అయినా సరే కొన్నిసార్లు అభిషేకంతో జరిగే పని దేవునిది అవ్వదు. నా జీవితంలో జరిగింది చెప్తాను. నేను గ్రామ పరిచర్య చేస్తున్న రోజుల్లో నాకు ఈ జ్ఞానం దేవుడు తన గ్రంథంలో నుంచి అర్థమయ్యేటట్లు చేశాడు. ఈరోజు ఈ సంగతి మనకు అర్థం కాకపోతే మనం చాలా పెద్ద నష్టంలో ఉంటాం. ఇది ఆత్మదేవుని బోధ, ఇది ఆత్మదేవుని అనుభవం, ఆత్మదేవుడు నాకు నేర్పించిన జ్ఞానం నేను మీకు చెప్తున్నాను. నేను ఆ దినాల్లో ప్రజల మధ్యలో నడుస్తుంటే ప్రజలు పడిపోతుండేవారు, వారిని ముడుతుంటే పడిపోతుండేవారు. ఇది చూసి నా దగ్గర ఉన్న శిష్యులు ఏం చేశారో తెలుసా? అయ్యా నీ సేవకుడు నడిస్తే ముడితే పడిపోతున్నారు, మేము అరిస్తే పడిపోవాలయ్యా అని ఏడవడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏమని ప్రార్థన చేశారు? నీ సేవకుడు నడిస్తే ముడితే పడిపోతున్నారా, మేము ప్రజల వైపు చూసి గట్టిగా అరిస్తే పడిపోవాలయ్యా అని ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన విని నాకు సిగ్గేసింది. అయ్యయ్యో ఏంటి ఇంత తప్పు ప్రార్థన చేస్తున్నారు, నేను శిష్యులను సరిగ్గా నడపలేదేమో, నేనేదో తప్పులో వీరిని నడిపించానని నేను పశ్చాత్తాపపడి వారితో కలిసి ఉపవాసం ఉన్నాను. దేవుని సన్నిధిలో అడిగాను, ప్రభువా ఏదో అర్థం కాకుండా చేస్తున్నాను, నాకు అర్థం కాని పని ఏదో చేస్తున్నాను, నాకు బోధించవా ప్రభు అని ఉపవాసం ఉంటే 4 దినముల ఉపవాస ప్రార్థన ముగిసిన తర్వాత దేవుడు మమ్మల్ని దర్శించాడు. అప్పుడు చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు, బాబు అభిషేకం నాదే నాన్న, కానీ నువ్వు చేస్తున్న విధానం మాత్రం నాది కాదు అన్నాడు. నాకేం అర్థం కాల. అభిషేకం నీదే అయితే విధానం వేరే ఎలా అవుతుంది? నీ అభిషేకం పని చేస్తే నీ పనే అవుతుంది, కానీ నా పని ఎలా అవుతుంది? అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? బైబిల్లో నుండి నాకు ఒక ఆధారం చూపించాడు. పడిపోయిన కెరోబు ఉన్నాడే, పడిపోయిన కెరోబు, అతడు పడిపోకుండా దేవుని యొద్ద ఉన్నప్పుడు యథార్థవంతుడు నీతిమంతుడై ఉండగా దేవుడు అతన్ని అభిషేకించాడు. నీవు అభిషేకింపబడిన కెరోబువై ఉన్నావు అని రాయబడింది. మీకు తెలుసా, ఈ అభిషేకించబడిన కెరోబు పరలోకం నుంచి పడిపోయిన తర్వాత దేవుడిచ్చిన అవే శక్తులు, అవే అభిషేకాన్ని ఇప్పుడు మంచికి వాడుతున్నాడా చెడుకు వాడుతున్నాడా? చెప్పరేంటండి? వాడికి స్వతహాగా శక్తులు ఉన్నాయా? దేవుడే ఇచ్చిన శక్తులు అవన్నీ. వాడు బాగున్నప్పుడు నీతిగా ఉన్నప్పుడు దేవుడిచ్చిన శక్తులు, ఆయుధాలు, వరాలు ఉన్నాయి కదా, అవే ఈరోజు చెడుకే. అంటే నీ మనసులో ఉన్న దానిని బట్టే నీ అభిషేకం పనిచేస్తుంది, నీ అవగాహనను బట్టి నీ అభిషేకం పనిచేస్తుంది, నీ బుద్ధిని బట్టి నీ అభిషేకం
నాకు అప్పుడు పడగొట్టడమే అభిషేకం అనుకున్నాను. అఫ్కోర్స్ దేవుని శక్తి ప్రజల్ని దర్శించినప్పుడు బలహీనతను బట్టో, వారిలో ఉన్న దురాత్మను బట్టో, స్వభావములలో ఉన్నటువంటి అజ్ఞానపు దురాత్మను బట్టో వాళ్ళు పడిపోతుంటారు, పశ్చాత్తాప పడుతుంటారు, ఏడుస్తుంటారు. కొన్నిసార్లు వ్యాధి బాధల నుంచి విడుదల పొందినప్పుడు కూడా అలాంటి సంభవాలు జరుగుతాయి. అది కాదని కాదు, కానీ కొందరు ఊరికే పడతారు, లేస్తారు, గొప్పగా చెప్తారు నేను పడ్డానని. ప్రజలను పడగొట్టుట కాదంట పరిచర్య, పడుతున్న ప్రజలను తిరిగి నిలబొట్టుట పరిచర్య. పడతారు, అభిషేక ప్రభావం మీదకి వచ్చినప్పుడు వారిలో ఉన్న చీకటి శక్తులను బట్టి పడిపోవచ్చు. పాపములు ఒప్పుకునేటప్పుడు పశ్చాత్తాపడుతూ నేలను పడవచ్చు. వారి స్వభావాలలో దురాత్మ నివసించినప్పుడు అది విడుదల పొందే టైంలో పడిపోయి పశ్చాత్తాపడవచ్చు. ఊరికి అలా బొమ్మలాగా పడి లేవడం అది కాదు. దేవుని శక్తి దర్శించినప్పుడు చచ్చిన వాని వలె నేను పడితిని అని అన్నాడు, కానీ పూర్తిగా స్పృహ తప్పిపోయాను అనలేదు. చచ్చిన వాని వలె నేను పడితిని, కానీ పశ్చాత్తాపడ్డాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. కాబట్టి దేవుని ప్రజ, అప్పట్లో నా మైండ్లో ఎలా ఉండేదంటే మనుషులు పడగొట్టడమే అభిషేకం, మనుషులు పడగొట్టడమే పరిచర్య అనుకునేవాడిని. కానీ తర్వాత తెలిసింది వారిలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగించడం పరిచర్య. ఇదే అభిషేకాన్ని వాడి ప్రజల్ని బాగు చేయడం పరిచర్య. ఇదే అభిషేకాన్ని వాడి ప్రజలకు జ్ఞానం బోధించడం పరిచర్య. ఇదే అభిషేకాన్ని వాడి వారి మధ్యలో ఉన్న దురాత్మను పారదోలడం పరిచర్య. ఆమేన్. నా బుద్ధి మారిపోయింది ఆ తర్వాత. మీకు దేవుని సత్యము జ్ఞానం ఎంత తెలుస్తుందో దానికి అనుకూలంగానే దేవుడు మీకు ఇచ్చిన అభిషేకాన్ని, వరాన్ని మీరు వాడగలుగుతారు. మీకు దేవుని మనసు తెలియకపోతే మీకు నచ్చినట్టు దాన్ని వాడుతారు. అందుకే చాలామంది నీ పేరట మేము దయ్యాల్ని వెళ్ళగొట్టాం, ఎన్నో ఘనకార్యాలు చేసాం, గొప్ప పనులు చేసామంటే ఆయన ఏమన్నాడు సింపుల్గా, అసలు నువ్వెవరో తెలీదు, అసలు నువ్వు చేసినవి కూడా నా చిత్తం. మేలుకో సంఘమా, మేలుకో. బుద్ధి లేని సంఘం యొక్క స్థాయికి నువ్వు వెళ్ళొద్దు. నీవు బుద్ధిగల సంఘానికి మార్గంగా, బుద్ధిగల సంఘానికి ముంగుర్తుగా మారాలి. నువ్వు బుద్ధిగల సంఘం అవ్వాలి. అది జరగాలంటే ఇర్మియా 9:24 నీ జీవితంలో నెరవేరాలి. ఇర్మియా 9:24లో రాయబడింది ఏమిటో తెలుసా? అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. నువ్వు ఆయన్ని ఎంత పరిశీలించి తెలుసుకుంటే దేవుడు అంత సంతోషించి సంబరం చేసుకుంటాడు. ఆమేన్. ఆయనకు ఆనందమే ఆనందం నువ్వు ఆయన్ని అర్థం చేసుకుంటే. ఈరోజు మనం ఆయన్ని అర్థం చేసుకోవడానికి బదులుగా మనకు నచ్చినవన్నీ దేవునితో చెప్తున్నాం. మీరు చెప్పండి, మీకు నచ్చింది దేవుడు మీకు ఇవ్వడం కావాలా, దేవుని చిత్తం మీరు చేయడం కావాలా? కొంచెం మళ్ళీ ఆలోచించి చెప్పండి. మీకు నచ్చింది మీరు అడిగింది దేవుడు మీకు ఇవ్వాలా, లేదంటే దేవుని చిత్తమే మీరు చెయ్యాలా? విచిత్రం ఏమిటో తెలుసా? మీరు దేవుని చిత్తం చేస్తే మీకు కావలసినవన్నీ వెనువెంటే మీ వెంట పరిగెత్తుకొస్తాయి. కానీ నీకు నచ్చింది మాత్రమే చేసుకుంటే దేవుని చిత్తానికి విరుద్ధంగా కూడా బ్రతికే ప్రమాదం ఉంది. ఆమేన్. దేవుని చిత్తమేదో అది నీ వలన జరిగినప్పుడు దేవుని రాజ్యము నీ కొరకు పనిచేస్తుంది. మొదట నా నీతిని రాజ్యమును వెతుకు, అడు తర్వాత అన్నీ నీకు అనుగ్రహిస్తానని మాట ఇచ్చిన దేవుడు. ఆత్మావేశంతో చెప్తున్నాను, మనం నీతిని రాజ్యాన్ని వెతకడం మానేసి మనకు నచ్చినవన్నీ వెతుకుతున్నాం. ప్రతి ఒక్కరు ఇదే బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, గర్భఫలాలు, స్థలాలు, పొలాలు, ప్రమోషన్లు, పెళ్ళిళ్ళు, వీటి కోసమే ఏడుస్తాం. ఉపవాస ప్రార్థన అయితే మన కోసం ఏడుపు, స్తుతి ప్రార్థన అయితే మన కోసం ఏడుపు, ఆదివారం మందిరానికి వెళ్తే మన కోసం ఏడుపు, ఇప్పుడు సభల్లో ఉంటే మన కోసం ఏడుపు, చివరికి దేవుణ్ణి గణపరిచి ఆరాధిద్దామంటే కూడా మన కోసం ఏడుపు. ఆరాధనలో విజ్ఞాపనలు ఏమిటండి? ఆరాధనలో మన కోసం ఏడవడం ఏమిటండి? ఆరాధనలో ఆయన్ని గణపరిస్తే రావాలి కన్నీళ్ళు, ఆయన ప్రేమను తలుచుకుంటే రావాలి కన్నీళ్ళు, ఆయనకు దూరంగా ఉన్నామనే దిగులుతో రావాలి కన్నీళ్ళు, ఆయన గొప్పతనాన్ని పొగుడుతుంటే సంతోషంతో రావాలి కన్నీళ్ళు, ఆయనే ఆనందపడిపోయేలాగా రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆరాధన అంటే ఆయన గొప్ప చేసి పొగడ్డం, నీ బాధల్ని గుర్తు చేసుకోవడం కాదు, నీ కష్టాలని గుర్తు చేసుకోవడం కాదు. కష్టాలలో నుండి ఆయన నిన్ను ఎలా బయటికి తెచ్చాడో గుర్తు చేసుకుని కృతజ్ఞత చెప్పేది ఆరాధన. నీ కొరకు ఆయన సిద్ధపరిచినది ఏమిటో గుర్తు చేసుకునేది ఆరాధన. నీ ముందు దేవుడు ఎలాంటి బోధను, ఎలాంటి జ్ఞానమును ప్రత్యక్షపరుస్తున్నాడో అందుకు కృతజ్ఞతగా చేసేది ఆరాధన. ఆయన్ని హెచ్చించేది ఆరాధన. సాతానుకు సిగ్గు కలిగేటట్లు దేవుని గణపరిచేది ఆరాధన. దేవదూతలు సహా ఆశ్చర్యపడేటట్లు సంఘము నోరు తెరిచి చేస్తున్నప్పుడు ఆరాధన వాళ్ళు ఆశ్చర్యపోవాలి.
కానీ మనం చెయ్యి ఎత్తి ప్రభువా నా భర్తను మార్చు, ప్రభువా నా కూతురు గర్భఫలం ఇవ్వు, ప్రభువా నా కొడుకు ఉద్యోగం ఇవ్వు. ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చినాయి కదా, ప్రభువా నా కొడుకు మంచి మార్కులు ఇవ్వు, కుదిరితే మండల స్థాయి ఇవ్వు ప్రభువా, ప్రభు ఇంకా కుదిరితే డిస్ట్రిక్ట్ లెవెల్ ఇచ్చినా పర్లేదు ప్రభువా. తప్పు ప్రార్థన, పిచ్చి ప్రార్థన. మార్కుల కోసం ప్రార్థనే చేయకూడదు. ఒకప్పుడు నేను మార్కుల కోసం ప్రార్థన చేసేవాడిని. పెన్నులకు ప్రార్థన, ప్యాడులకు ప్రార్థన. ఎంత అజ్ఞానమో, ఎంత మూఢత్వం దాపురించిందో మన జీవితాల్లో. ఒకప్పుడు నేను అదే చేశాను. ఆత్మదేవుడు గద్దించాడు, ఏం చేస్తున్నావు? పెన్నుకు ప్రార్థన, ప్యాడుకు ప్రార్థన చేస్తే వాడికి మార్కులు వస్తాయా? వాడికి చెయ్యి, వాడి బుద్ధి మారేటట్లు చెయ్యి. మీరు చెప్పండి, దేవుడు మార్కులు వేస్తాడా? నేను చెప్పనా, దేవుడు మార్కులు వేస్తే అన్యాయస్తుడైపోతాడు. పోని మీరే చెప్పండి, నేను మీతో చెప్పిస్తాను. ఒక ఇద్దరు ఉన్నారు, ఒకడు 2 గంటలు కష్టపడి ఏడుస్తున్నాడు, మార్కులు మార్కులు మార్కులని. ఒకడు 2 గంటలు కష్టపడి చదివాడు. ఎవరు పాస్ అవ్వడం న్యాయం? అబ్బా, మీకే ఇంత న్యాయం తెలిస్తే న్యాయం అంటేనే దేవుడు. న్యాయం అంటేనే నీ 20ని 60 చేసేస్తాడా? నువ్వు ప్రార్థించగానే నీ 60ని 80 చేసేస్తాడా? దేవుడు మార్కులు వేయడు, ఎవరి పేపర్లు అయినా దిద్దడు. అలా చేస్తే అయినా అన్యాయస్తుడు అవుతాడు. నువ్వు మార్కుల కొరకు, ర్యాంకుల కొరకు కాదు ప్రార్థించాల్సింది. నేను చెప్పనా, 3 విషయాల కోసం ప్రార్థించండి. తల్లిదండ్రులారా, పిల్లలారా, మీరు అసలు ఫెయిల్ అవ్వరు. 3 విషయాలు కావాలి. 1, తండ్రి నాకు జ్ఞాపక శక్తిని వరముగా ఇవ్వండి అని అడగండి. జ్ఞాపక శక్తిని అడగండి. తల్లిదండ్రులారా, మీ పిల్లల మీద చేతులుంచి ప్రతిరోజు దేవుణ్ణి అడగండి, జ్ఞాపక శక్తిని నా బిడ్డలకు ఇవ్వు దేవా. 2, ఎగ్జామ్స్ టైంలో అనారోగ్యము లేకుండా ధైర్యంగా ఉండే కృపనివ్వు దేవా. 3, ప్రశ్న చూడగానే చదువుకున్న జవాబు గుర్తుకొచ్చేటట్లు చెయ్యు దేవా. అంతేగాని ఎలాగో వచ్చావు దేవా, రాసి పెట్టు దేవా అని అడగండే. ఎంత అజ్ఞానం అయిపోయిందో చూడండి. ఈ మధ్య ఏదో హాల్ టికెట్కు నూనె రాసి ప్రార్థిస్తున్నారంట. అయ్య బాబోయ్, హాల్ టికెట్కు నూనె ప్రార్థన అంట. అది బైబుల్లో పెట్టుకుంటే మార్కులు బాగా వస్తాయి అంటున్నారంట. అరే, నీ పెన్నుకు ప్రార్థిస్తే జవాబులు అదే రాసేసిద్దా పెన్ను? లేకపోతే అది పట్టుకోగానే నువ్వు జవాబు రాసేస్తావా? ఎక్కడి నుంచి వస్తుంది అజ్ఞానం అంత సంఘంలోనికి? జీవము కలిగిన దేవుని సంఘంలో అజ్ఞానం పెకలించబడాలి. ఆయన అనుభవ జ్ఞానముతో భక్తి నేర్చుకోమంటున్నాడు. నిన్ను యుద్ధానికి 10 అడుగులు వేయమంటున్నాడు, ఆయన 100 అడుగులు వేసి నడిపిస్తాడు. నువ్వు యుద్ధం చేయకుండా ఇంట్లో ఉండి యుద్ధం యెహోవాదంటే కుదరదు. ఎంత బలహీనమైపోయామండి మనం. ఈరోజు నుంచి మార్కుల కోసం ప్రార్థన చేయకండి. 10th క్లాస్ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి కదా. మార్కులు అని ఏడవకు. జ్ఞాపక శక్తి కావాలి, ఆరోగ్యము, ధైర్యము కావాలి. ప్రశ్న చూడగానే చదువుకున్నది జ్ఞాపకంలోనికి రావాలి అని అడుగు చాలు, దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. నీ సుఖభోగముల నిమిత్తము నీవు అడుగునది నీకు కలుగదు. ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏది అడిగినది నీకు అనుగ్రహించబడుతుంది. గట్టిగా మనిషికో మాట తెలుసు కదా, పదే చెప్పేదా? ఆమెనన్న ప్రతిసారి రోషంతో పొందుకోవడానికి ఆసక్తితో దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇలా ఎన్నో విషయాల్లో భక్తికి మనం వేరుగా ఉన్నాం, ఎన్నో విషయాల్లో సత్యానికి దూరంగా ఉన్నాం. ఆమేన్. మీకు తెలుసా, ఇప్పటి వరకు 1 గంట సమయం నేను మీతో మాట్లాడాను. నిజమే. ఏంటి అప్పుడే 1 గంట గడిచింది అనుకుంటున్నారు? గడిచిపోయింది. ఏం సార్ 1 గంట గడిచిపోయిందా? మేము అరగంట వినేసరికి అటు ఇటు దిక్కులు చూసి ఎప్పుడు ఎడిపోదామా, ఫోన్ వచ్చిందా లేదా, మా వాళ్ళు వచ్చారా లేదా అని వెనక్కి ముందుకు చూస్తుంటాం. 1 గంట గడిచిపోవడం ఏమిటంటే, ఆత్మదేవుడు మాట్లాడితే మనుషులు సమయం మర్చిపోతారు. ప్రజలు దేవుడు నేర్పించేది నేర్చుకుంటే కాలాన్ని, పరిస్థితుల్ని మర్చిపోతారు. అందుకే నేను చెప్తాను, దేవుని దగ్గర మోకరించి ఏడవాలి, దేవుడు చెప్పేది తీసుకొచ్చి మాట్లాడాలి. అప్పుడు ప్రజలు నిలబడిపోతారు. దేవునికి స్తోత్రం. పౌలు మాట్లాడితే రాత్రంతా మాట్లాడినా వినేవాళ్ళంట. ఎందుకు? నీ కూతురు ఎలా ఉండాలి, నీ కొడుకు ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి, ఆశీర్వాదాలు ఎలా పొందాలి, ఇవి కాదు పౌలు చెప్పేది. దేవుని గూర్చిన జ్ఞానం, దేవుని సత్యం, దేవుని ఆలోచన, మనిషి చనిపోకముందే త్వరగా నేర్చుకునే విషయాలు. ఎందుకంటే ఎప్పుడు ఏ గుండె ఆగిపోతుందో. హెచ్చరికలు, బుద్ధి మాటలు ఎప్పుడు మాట్లాడుకుంటాం, కానీ చనిపోకముందే నేర్చుకోవాల్సింది దేవుని జ్ఞానము, సత్యము. ఎందుకంటే సత్యమే నిన్ను స్వతంత్రుల్ని చేస్తుంది. సత్యానికి విలువనిద్దాం.
దేవుని జ్ఞానానికి విలువనిద్దాం, దేవుని ఆలోచనకు విలువనిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనకు చాలా విషయాలు ఇప్పటికీ దేవుని గురించి తెలియదు, తెలుసా? ఒకటి కాదు, రెండు కాదు, వందల సంగతులు దేవుని గురించి ఇంకా మనకు తెలియదు. అసలు దేవుణ్ణి తన గురించి అడగట్లేదు కదా, మనం మన గురించి అడుక్కుంటున్నాం. కొందరు వచ్చి ప్రార్థన చేసి ఏం కనబడింది సార్ నా గురించి అంట. మేము చిలుకను పట్టుకొని తిరుగుతున్నామా జాతకాలు చెప్పడానికి? ఏం కనబడిందమ్మా, ఏం కనబడింది సార్ అంట. దేవుడు నీతో ఏదైనా మాట్లాడాలనుకుంటే, నీకేదైనా చెప్పించాలనుకుంటే, దేవుడు మాకేదైనా చూపిస్తే నువ్వు అడగక్కర్లా. బాధ్యతతో మేమే దాని విషయంలో శ్రద్ధ వహిస్తాం. జాతకాలు చెప్పించుకోవడానికి రావద్దు ప్రార్థనలకి. నీ జీవితాన్నే మార్చుకోవడానికి దేవుని దగ్గరికి రా. ఆయన తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అద్భుతాలు ఆశ్చర్యాల వెంట పరిగెత్తకు, అవే నీ వెంట పరిగెత్తుకొస్తాయి. నువ్వు ఫలించు, సమస్తము నీ వెంట పరిగెత్తుకొస్తాయి. నువ్వు దేవునికి నచ్చినట్లు జీవించు, అన్నీ నీ వెంట పరిగెత్తుకొస్తాయి. అనుదినము నిద్ర లేవగానే ఫస్ట్ దేవునితో మాట్లాడడం అలవాటు చేసుకో, అన్నీ నీ వెంట పరిగెత్తుకొస్తాయి. ఉదయము నీ పిల్లలతో మోకరించు, సాయంత్రం కూడా నీ పిల్లలతో మోకరించి నాకే పడుకో, అన్నీ నీ కుటుంబానికి వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. ఆదివారం మానకుండా మందిరంలో ఉండాలి. కానీ నువ్వు పెళ్ళికి వెళ్తావు, చావుకు వెళ్తావు, ఫంక్షన్కి వెళ్తావు. అవును, ఎందుకంటే బంధువులు బాధపడతారు సార్. అవును, అదే బంధువు ఏదైనా పూజలో ఉంటే నువ్వు రమ్మంటే వస్తాడేమో చూడు. వస్తాడా? నీకే చెప్తాడు, నేను పలానా దాంట్లో ఉన్నా, నేను అయిపోయినాక వస్తానులే అంటాడు. మరి నీకంత రోషం ఎట్లా లేకుండా పోయిందే? ఆదివారాలు పెళ్ళిళ్ళకు వెళ్ళకూడదని కాదు, వెళ్ళండి. కానీ మందిరంలో ముందు నీ దేవుణ్ణి ఆరాధించుకొని ఆ తర్వాత వెళ్ళు. కాసర్ వెళ్ళేలోపు తాళి కట్టేస్తా. నువ్వు కూడా కడదామనే చెయ్యేసి కట్టని. కాసర్ అంత పెళ్ళి అయిపోతుంది కదా, ఆలస్యంగా వెళ్ళిపోతానేమో, పర్వాలేదు. వాళ్ళు నిన్ను అడుగుతారు, ఎందుకని ఆలస్యంగా వచ్చావు? అప్పుడు చెప్పు. అందరు వచ్చి తిని అక్షంతలు జల్లి పువ్వులు జల్లి వెళ్ళిపోయారు, కానీ నేను ఇక్కడ అంత సక్రమంగా జరగాలని కన్నీళ్లు జల్లొచ్చాను దేవుని దగ్గర. వాళ్ళు వచ్చారు, తిన్నారు, వెళ్ళిపోయారు. నేను ఉంటాను ఒకరోజు, మిగతా పనుల్లో నేను నీకు సహాయంగా ఉంటాను అని ప్రేమతో, నిజమైన బంధువులాగా నువ్వు అక్కడ ఉండి ఒక రోజంతా పనిలో సహాయం చేయి. ముందొచ్చిన వాళ్ళైనా మర్చిపోతారు, కానీ తర్వాత వచ్చిన నిన్ను అప్పుడు నీవు అపార్థం కావు, నీ దేవుడు కూడా అపార్థం గారు. పైగా నీ మంచితనం వారికి సువార్తను అర్థమయ్యేటట్లు చేసే రోజు వస్తుంది. ఆమేన్. మనకు అది కాదు, అందరితో ముచ్చట్లు పెట్టే టైంకి అక్కడ ఉండాలి. అందరికీ మన డ్రెస్సులన్నీ చూపించేటట్లు అక్కడ ఉండాలి. అది మన సంబరం అంతా. ఆదివారము సృష్టికర్త అయిన దేవుని దినం. ఆ దినమును పొరపాటున మిస్ చేయకూడదు. సహవాసముగా కూడుట మానకూడదు. ఆదివారపు ఆరాధనను నిర్లక్ష్యం చేసావా, గుర్తుంచుకో, నువ్వు దేవుని దృష్టిలో నిర్లక్ష్యం అవుతావేమో. అలాంటి పిచ్చి పని ఎప్పుడు చేయకండి. నీ బంధువుల్ని వదుకోమని బైబిల్ ఏం చెప్పట్లేదు, కానీ లోక మర్యాదను అనుసరించేటట్లు బ్రతకు అని చెప్తుంది బైబిల్. మూఢనమ్మకాల్లో బ్రతకొద్దు. పేరుకు క్రైస్తవులే. ఇప్పటికీ ఇల్లు కట్టేటప్పుడు వాస్తు చూడకుండా ఇల్లు కట్టుకోరు. పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కులం చూడకుండా పెళ్ళిళ్ళు చేసుకోరు. అదేంటో ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. సేవకురాళ్ళు కూడా అదే పిచ్చిలో బతికేస్తున్నారు. కొంచెం ఈ కులం వాళ్ళని చూసి పెట్టండి అని అడుగుతున్నారు. విశ్వాసులందరూ అదే అడుగుతున్నారు, పెద్దలందరూ అదే అడుగుతున్నారు, కొంచెం మా కులం వాళ్ళని చూసి పెట్టండి. నేను అడుగుతున్నాను, ఆదాము కులం ఏంటి? మనం అందరం ఆదాము పిల్లలం కాదా? ఎంత దౌర్భాగ్యమైన ఆలోచన కులం అంటే. సాతాను, ఈ లోక రాజకీయం, ఈ లోకంలో మనుషుల్ని అణిచిపెట్టేవారు కనుగొన్నది అది. ఒకప్పుడు పనులనే కులం అని పిలిచారు. కుండలు చేసేవాడిని ఏమన్నారు? రాగి పనిముట్లు చేసేవాడిని కంసాలి, చెక్క పని చేసేవాడిని వడ్రంగి, పంటలు పండించేవాడిని రైతు, ఈ చర్మంతో చెప్పులు కుట్టేవాడిని. వారి వారి పనిని బట్టి వారికి పేర్లు వచ్చాయి. వారి రక్తములో కులం లేదు, పుట్టుకలో కులం లేదు, బుద్ధిలోకి వచ్చింది కులం. క్రైస్తవుడా, నువ్వు క్రీస్తునందు బాప్తిజమం పొందిన తర్వాత తిరిగి జన్మించావు. నీకు కులము మతము ఏ దానితో సంబంధం లేదు. క్రీస్తే నీ జీవితం, క్రీస్తే నీ వెలుగు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సత్యమే నీకు జీవితం, సత్యమే నీ మార్గం. ఏ కులంతో క్రైస్తవుడికి సంబంధం లేదు.
వాస్తులు చూసి ఇల్లు కట్టుకోవడం ఏమిటండి క్రైస్తవులు? నేను చెప్పిన వాస్తులు చూసి కట్టుకోవద్దు. రెండు విషయాలు గమనించండి. వెలుతురు బాగా వచ్చేటట్లు కట్టుకోండి, గాలి బాగా లోపలికి వచ్చేటట్లు కట్టుకోండి. ఇల్లు కట్టుకొని రెండు చిన్న కిటికీలు పెట్టుకోకండి. రెండు చిన్న కిటికీలు పెట్టుకునే వాడికి తలనొప్పులు వస్తాయి, జ్వరాలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, ఇంట్లో ప్రశాంతత ఉండదు. ఎందుకంటే ఇంట్లోకి గాలి బాగా వీస్తే, వెలుతురు బాగా వస్తేనే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నీకు పిచ్చెక్కకుండా ఉంటుంది. లేకపోతే పిచ్చిదానివై గొడవలు పడుతూనే ఉంటావు. మీకు తెలుసా? మీకు చీకటి గదిలో ఉండి చూడండి, 3-4 రోజుల్లోనే మీ మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఇల్లు కట్టినప్పుడు కనీసం పెద్ద కిటికీలు ఉండాలి, హాల్లోకి గాలి రావడానికి కనీసం 3-4 కిటికీలు ఉండాలి. బెడ్రూమ్ కట్టుకుంటే దానికి ఒక పెద్ద కిటికీ ఉండాలి. మరి వెలుతురు రావాలి కాబట్టి మన వాళ్ళు ఏం చేశారంటే తూర్పు వైపు గుమ్మాలు పెట్టుకునేవారు. తూర్పు వైపు గుమ్మాలు పెట్టుకుంటే ఆశీర్వాదాలని కాదు, సూర్యుని వెలుగు డైరెక్ట్గా పడుతుందని, అప్పుడు ఇంట్లో ఉన్న బ్యాక్టీరియా చచ్చిపోతుందని, ఆ వెలుతురులోంచి వచ్చేది డి విటమిన్ కాబట్టి మనకు ఆరోగ్యమని. అందుకే పెద్దవాళ్ళు ఉదయం లేవగానే సూర్యుని వెలుగుకి కూర్చొని ఛాయ్ తాగుతుండేవారు, టీ తాగుతుండేవారు. అర్థమైందా? వాస్తు కాదు అది, ఆరోగ్యము, ఆరోగ్య సూత్రము. నిజంగా చెప్పండి, వాస్తును చూస్తే అభివృద్ధి వస్తుంది అన్నదే నిజమైతే మొత్తం దేశానికే వాస్తు చూద్దాం, అన్ని దేశాల కంటే మనమే డెవలప్ అవుతాం. అవ్వలేదే? నేను విదేశాలకు వెళ్ళినప్పుడు, దుబాయ్, కువైట్, సింగపూర్ లాంటి దేశాలకు వెళ్ళినప్పుడు, ఏమండి అలాంటి దేశాలకు వెళ్తే వాళ్ళని అడిగాను నేను, ఈ ఎడారిలో, ఈ భయంకరమైనటువంటి ఎడారి మట్టి ప్రాంతంలో మీరు ఇంత గొప్పగా ఎలా అభివృద్ధి పొందారు? మా వాళ్ళు వచ్చి మీ దగ్గర చాకరీ చేసి డబ్బులు సంపాదించేంత గొప్పలు మీరు ఎలా అయ్యారు? ఇంత పెద్ద పెద్ద 150 అంతస్తుల బిల్డింగ్లు కడుతున్నారు, ఇంత పెద్ద టవర్లు కడుతున్నారు. ఎక్కడిది బాబు మీకు ఈ జ్ఞానం? ఎవరిని తెచ్చుకొని ఏ వాస్తును చూపించింది అంత కట్టారు అంటే వాళ్ళు అన్నారు, వాస్తు బీస్తూ కూర్చున్నాయి జాంతే, వాస్తవాలు జాంతే అన్నారు. ఏమిటంట? మనం వాస్తుల వెంట పరిగెడితే వాడు వాస్తవాల వెంట పరిగెడుతున్నారు. ఎటుపోయింది జ్ఞానం? ఎటుపోయింది భక్తి? ఎటుపోయింది? అక్కడ ఏ వాస్తులు లేకుండా ఆ దేశం ఎందుకు అంత బాగుంది? మీరు చెప్పండి. మనం అక్కడికి వెళ్ళి పని చేస్తున్నావా లేదా? అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తున్నారా? మరి ఎవరు అభివృద్ధి పొందారు? ఎవరు డెవలప్ అయ్యారు? మరి మన వాస్తులు ఏం చేసి పెట్టాయి? ముహూర్తాలు చూసి పెళ్ళిళ్ళు చేసాం. ఎన్ని పెళ్ళిళ్ళ వ్యాన్లు బోల్తాబడలా? ఎన్ని పెళ్ళిళ్ళలో విడాకులు అవ్వలా? ముహూర్తం చూసి బయటికి వెళ్ళిన వాడి పనులు ఎంతమందికి నష్టం జరగలా? ఏం లేదు. దిక్కులను నమ్ముకోకు, దిక్కులను సృష్టించిన దేవుణ్ణి నమ్ముకో, ఆయనే నీకు దిక్కై నిలబడతాడు. ఆయనకు ఘనత కలుగునుగాక. ఆమెన్. ఇప్పుడు చెప్పండి, మనం క్రైస్తవులం అయ్యామా? అవ్వాలా? అయ్యామా? అయ్యుంటే ఈ దౌర్భాగ్యం ఎందుకుంది? క్రైస్తవుడు అంటే యేసుప్రభుని నమ్ముకున్నాడు కాదు, యేసుప్రభుని వెంబడించేవాడు. క్రైస్తవుడు అంటే నమ్మి బాప్తిసం తీసుకొని ప్రతి ఆదివారం చర్చికి ఒప్పుకుంటూ వచ్చేవాడు కాదు. ప్రతి ఆదివారం నేర్చుకున్న జ్ఞానం అనేకులకు అందించగలిగేవాడు. ఆమేన్. ప్రతిరోజు నేర్చుకునేవాడు, ప్రతిరోజు మార్చుకునేవాడు. ఈ అవగాహన లేకుండా బ్రతకొద్దు. బుద్ధి లేని క్రైస్తవుడిగా మిగిలిపోవద్దు. నేనైనా మీరైనా ఆయుష్ ఉన్నంత వరకు మార్చుకోవలసిన వాటన్నిటిని మార్చుకుందాం, నేర్చుకోవలసిన వాటన్నిటిని నేర్చుకుందాం. మరణం తర్వాత మన యోగ్యత అధిక మహిమలో ఉంటుంది. పరలోకంలో తలగా నియమించబడి వర్ధిల్లుతాం. దేవుని జ్ఞానమే మనల్ని పరలోకంలో గొప్ప చేయబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మూఢనమ్మకాల్లోంచి బయటికి రండి, మూఢనమ్మకాల్లోంచి బయటికి రండి. వాస్తులో ఏమీ లేదు, వాస్తవాల్లోనే జ్ఞానం ఉంది. ఈరోజు తర్వాత అయినా సరే మంచి రోజులు చెడ్డ రోజులు అనడం మానేసేయండి. దేవుడు నీతో ఉంటే అన్నీ మంచి రోజులే. ఆయనే మంచివాడు. కీడు నుండి కూడా తప్పించి నీ రోజును గొప్పగా చేయగల దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అవును, నేను ఒక పెద్ద మాట అడుగుతాను. మీలో ఎంతమంది రోజు 2 గంటలు మానక ప్రార్థన చేస్తుంటారు? అయిపోయింది. ఒక్క ప్రశ్నతో మొత్తం కొలాప్స్. మరి ఇన్ని సంవత్సరాల భక్తి ఎటుపోయింది? ఇన్ని సంవత్సరాల ప్రయాస ఎటుపోయింది? ఇన్ని సభలు ఏమైపోయాయి? ఎంతోమంది సేవకుల కష్టము కన్నీరు ఏమైపోయింది? రోజుకు కనీసం 2 గంటలు మోకరించడం చేతగాని విశ్వాసి 10 మంది గురించి మాట్లాడుతుంది. వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు. ప్రార్థనే చేయడం చేతగాని నీ సాక్ష్యం చెల్లదు.
ఎందుకంటే నీ స్వభావాన్ని సాతాను వాడుకుంటాడు. నువ్వు ప్రార్థన చెయ్యవు, కనీసం 2 గంటలు ప్రార్థన చేయను, నువ్వు గొప్పగా మాట్లాడుకుంటావు నీ గురించి. కుదరదు. ఒకటేసారి 2 గంటలు మోకరించలేకపోతే ఉదయం లేవగానే ఒక అరగంట మోకరించు, మధ్యాహ్నం సమయంలో ఒక అరగంట మోకరించు, రాత్రి 1 గంట మోకరించు, సరిపోతుంది కదా. ప్రైజ్ ది లార్డ్. చివరి రోజుల్లో బ్రతుకుతున్నాం మనం. ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకోండి, ప్రార్థనా జీవితాన్ని కట్టుకోండి. చివరిలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను మీ ప్రార్థన గదిలో మీతో సమయం గడుపుతాను. ఆత్మదేవుడు మీతో మాట్లాడునట్లుగా మీరు ఆయనతో మాట్లాడండి. మీకు చెప్పనా, దేవుని దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ కోరికలు, మీ ఇష్టాలు, మీ బాధలు, కన్నీల గురించి అడగకుండా, తండ్రి నీ ఇష్టం ఏమిటో, నీ చిత్తం ఏమిటో నాకు అర్థమయ్యేటట్లు చేయండి అని అడుగుతూ బతిమాలుతూ ఉండండి. అలాగా ఓ అరగంట మొత్తం అలాగే బతిమాలండి. 6 నెలలు గడిచేలోపు మీ ఆత్మీయ జీవితం ఎంత గొప్పగా మారుతుందో మీకు అర్థమవుతుంది. ఈ 6 నెలలు గడిచేలోపు మీరు అడగకుండానే మీ అక్కర్లన్నీ తీరిపోవడం మీరు కళ్ళారా చూస్తారు. మీరు అడగకుండానే మీకు కావలసినవన్నీ దేవుడు సమకూరుస్తాడు. ఆయనకు నచ్చింది తెలుసుకునే వ్యక్తుల విషయంలో దేవుడు సమస్తాన్ని నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నమ్మదగిన దేవుడు. ఇలాంటి నిజమైన భక్తిలో మీరు, నేను, మనం వర్ధిల్లుదుముగాక. ఆమేన్. మీలో చాలామంది దూర ప్రాంతం నుంచి వచ్చిన వారు, వయసులో పెద్దవారు, చిన్నపిల్లలతో పాటు వచ్చిన వారు ఉండుంటారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఈ 1-12 నిమిషాలు దేవుడు మీతో మాట్లాడిన ఈ సంగతులన్నిటి కొరకు స్తోత్రం చేయాలనుకుంటున్నాను నేను. లేచి నిలబడదామా? ఈరోజు మనకిచ్చిన హెచ్చరిక, మనకు నేర్పించిన దేవుని జ్ఞానం, దేవుని సూత్రం, సంఘం ప్రవర్తించవలసిన తీరు, దేవునికి, దేవుని గ్రంథానికి ఎంత దూరంగా ఉన్నామో అర్థమయ్యేటట్లు చేసిన విధానం, అభిషేకమును గూర్చి, కృపావరములను గూర్చి, ప్రార్థనను గూర్చి, ఇలా ఎన్నో సంగతులను దేవుడు మనతో మాట్లాడాడు. చివరికి సువార్త చెప్పే విధానం గురించి కూడా నేర్చుకున్నాం. ఇన్ని సంగతులను ఈ ఒక్కరోజే దేవుడు మనతో మాట్లాడి అర్థమయ్యేటట్లు చేసినందుకు కుడి చేయి పైకెత్తుదామా? అందరం దేవునికి స్తోత్రం చేద్దామా? నీకు నచ్చింది దేవుడు మాట్లాడలేదు, ప్రజలందరూ తెలుసుకునేటట్లు ప్రజలకు నచ్చింది దేవుడు మాట్లాడాడు. నీకు నచ్చింది దేవుడు చేయలేదు. ఇప్పుడు అత్యవసరం దేవుడు ఏదనుకున్నాడో అదే ఈరోజు ఈ సభలో చేశాడు. మీ బంధువులను కాపాడుకోండి, మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి, మీ ఇరుగు పొరుగు వారితో సక్రమంగా నడుచుకోండి, దేవుని లేఖనం మీలో నెరవేరేటట్టు మీ జీవితాన్ని కొనసాగించుకోండి. ప్రార్థనా గదిని మండుతూనే ఉండనివ్వండి. నా దేవా, చేతులెత్తి వేడుతున్న నీ పిల్లలందరి కొరకు ప్రార్థన. వారి చేయి పట్టి నడిపించండి, వారి జీవితంలో నీ ఉద్దేశములు నెరవేర్చండి. నీ పిల్లలపై నీ హస్తం ఉంచండి. ఆత్మదేవా, నీ ఆలోచన యావత్తు సిద్ధింపజేయండి. నీ పిల్లలందరినీ మీరు వాడుకోండి. మండుతున్న అగ్ని స్తంభముల వలె నీ పిల్లల్ని మీరు వాడుకోండి. అనేకుల కొరకు మొరపెట్టగలిగినటువంటి ప్రార్థనా జ్వాలలుగా నీ పిల్లల్ని వాడుకోండి. వారి ప్రార్థనా బలిపీఠములు ఆరిపోకుండా మండనివ్వండి. ఎప్పటికీ ఆరిపోని ప్రార్థనా తైలం నీ పిల్లల మీద ఉండనివ్వండి. మీరు మహిమ పొందుమని, నీ చిత్తానుసారముగా బ్రతుకుట మాకు నేర్పమని యేసు దివ్యనామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరికీ తోడేండును గాక. వెళ్తూ పుస్తకాల్ని సంపాదించుకోండి. ఇంతకంటే